హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన మనోయజ్ఞం నవల చదువుకుంటున్నాం కదా. 5వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. ఆసియా వీక్ ఇంటర్నేషనల్ ఇష్యూ పట్టుకుని తన పర్సనల్ ఛాంబర్లోకి వెళ్ళి అక్కడ తన కోసం ఎదురు చూస్తున్న విశ్వనాథన్కి ఆ పత్రిక అట్టను చూపిస్తూ, డాడీ ఫోటోను పేపర్ మీద వేసి ఏం రాశారో చూసారా అంటూ ఆ పత్రికను ఆయన చేతికిచ్చాడు శతానంద. ఈజ్ విశ్వకర్మ సెర్చింగ్ హిజ్ ఆఫ్టర్ లైఫ్. ఆ హెడ్డింగ్ను చూడగానే 2 పేజీల ఆసక్తిదాయకమైన ఆ వ్యాసాన్ని గబగబా చదివాడు. ఇంటర్నేషనల్ పత్రికల రిపోర్టర్లు ఎన్ని సాహసాలు చేస్తారో, ఎన్ని వాస్తవాలు వెలికి తీస్తారో అన్నదానికి ఆ వ్యాసం ఒక నిదర్శనం. విశ్వకర్మకు కానీ అతని సిబ్బందికి కానీ ఎవ్వరికీ తెలియకుండా ఆసియా వీక్ రిపోర్టర్ విశ్వకర్మను అనుసరించి అతని ప్రతి చర్యను రికార్డు చేశాడు. విజువల్ మీడియా చక్రవర్తి మహానంద విశ్వకర్మ అన్వేషణ ఎందుకు, సీతామహాలక్ష్మి అనే అమ్మాయిని చేరదీసి ఆమెకు పెళ్లి సంబంధాలు ఎందుకు చూస్తున్నాడు, ఆ తర్వాత ఏం జరుగుతుంది, వారణాసిలో కౌశికాచార్యులను ఎందుకు కలిశాడు, ఆసక్తిదాయకమైన విశ్వకర్మ జీవితం మలుపు తిరిగిన ఉదంతానికి సంబంధించి ప్రత్యేక పారాసైకాలజిస్ట్ జేమ్స్ థామస్ ఇలా అంటున్నారు. బహుశా విశ్వకర్మను పునర్జన్మ జ్ఞాపకాలు వెన్నాడుతున్నాయేమోనని, కొన్ని డివైన్ పర్సనల్ అతనికి వచ్చి ఉన్నాయేమోనని చదువుతూ సీరియస్గా ఆలోచనల్లో పడిన విశ్వనాథన్ని ప్రశ్నించాడు శతానంద. డాడీ పునర్జన్మ అన్వేషణలో పడ్డారా? ఆ విషయం మీకు కూడా తెలీదా? తెలీదు అన్నాడు విశ్వనాథన్. అంటే డాడీ చనిపోయి మళ్ళీ పుడతారా? ఆశ్చర్యంగా అడిగాడు శతానంద. నాకు కూడా మిస్టీరియస్గా అన్బిలీవబుల్గానే ఉంది ఈ వ్యాసం. అలా జరిగితే విశ్వకర్మ మహాపురుషుడే అవుతాడు గంభీరంగా అన్నాడు విశ్వనాథన్. పురాణాల్లో చెప్పిన మిత్స్ అన్నీ నిజమేనా? క్రియేటివ్ స్టోరీస్ అని నేను అనుకుంటున్నాను అన్నాడు శతానంద. కాదు శతానంద, మిత్ అంటే మాయ. మామూలు మనిషికి అందని అనూహ్యమైన సంఘటన. చరిత్రను పరిశీలిస్తే ఎన్నో ఉదంతాలు తెలుస్తాయి. మిత్కి ఎంతో విలువ ఉందో స్పిరిట్ కూడా అంతే విలువ ఉంటుంది. దైవోపాసన మాయ అయితే క్షుద్రశక్తుల ఉపాసన స్పిరిట్కి నిదర్శనం. నిజానికి రెండూ అతీత అభౌతిక శక్తులే కదా. మంత్రాల ద్వారా వర్షం కురిపించారు మునులు, అవే మంత్రాల ద్వారా రక్తవర్షం కురిపించాయి క్షుద్రశక్తులు. ఒక దానిలో ఉన్నది పాజిటివ్ పవర్, రెండో దానిలో ఉన్నది నెగిటివ్ పవర్. 25 ఏళ్ల క్రితం మలేషియాలోని తవాంగ్ అనే గ్రామంలో జరిగింది ఈ సంఘటన. మెట్స్ సన్ అనే గృహిణికి ఏవో శక్తులు అకస్మాత్తుగా ఆవహించాయి. దుష్ట శక్తులు రోగాల నుంచి ప్రజలను రక్షించటం, జరిగేది జరగబోయేది చెప్పడం, వర్షాన్ని కురిపించడం, చెరువులు లేని చోట చెరువులను సృష్టించడం. ఆమె ఏం చెప్తే అది జరిగేది. తీవ్రమైన వ్యాధులు ఎలా నయమవుతున్నాయో అర్థం కాక డాక్టర్లు నిరసన ప్రదర్శనలు చేశారు. సైన్స్కు అందని అద్భుత సృష్టికి రీసెర్చర్లు ఆశ్చర్యం పొందారు. వారంతా ఎట్టకేలకు ఆమెను స్వయంగా పరిశీలించారు. తనలోని ఆత్మ తన చేత ఈ పనులన్నీ చేయిస్తోందని, తన ఆత్మను చూడగలుగుతున్నానని చెప్పిందామె. నువ్వు చూసే ఆత్మను మాకు చూపించమని పరిశోధకులు అడిగారు. ఒక రాత్రి సమయంలో కొన్ని వందల మంది పరిశోధకులు చూస్తూ ఉండగా వారందరికీ ఆమె తనలోని ఆత్మను చూపించింది. ఆమెలోంచి ఒక పెనుగాలి కొన్ని క్షణాల పాటు వచ్చింది. ఆ గాలి తాకిడికి కొన్ని చెట్లు కూడిపోయాయి. చెప్పడం ఆపాడాయన. షాక్ తిన్నట్టుగా చూస్తూ ఉండిపోయాడు శతానంద. ఈ సంఘటనను శాస్త్రీయంగా ఎలా ఎవరైనా రుజువు చేయగలరా? చెట్ల నుంచి ఉప్పెనలాంటి గాలి వచ్చినట్లు మనిషిలోంచి రావడమేంటి? విశ్వనాథనికి ఏమీ బదులివ్వలేకపోయాడు శతానంద. టెలిపోర్టింగ్ అనే పదం గురించి ఎప్పుడైనా విన్నావా? ప్రశ్నించాడు. లేదు అన్నాడు శతానంద. డ్యూయల్ రోల్ క్యారెక్టర్స్తో సినిమాలు వస్తూ ఉంటాయి, చూసే ఉంటారు. ఒకతను 2 రోల్స్ వేయడం. ఒక వ్యక్తి ఒకే సమయంలో 2 చోట్ల ఉండగలడా, కనపడగలడా? 100 ఏళ్ల క్రితం జరిగింది ఈ సంఘటన. ఎమిలీ సాజీ అనే టీచర్ ఒకరోజు స్కూల్లో బ్లాక్ బోర్డు మీద ఏదో రాస్తుండగా ఆమె చేతిలోంచి ఇంకో శరీరం బయటకు వచ్చి గార్డెన్లోకి వెళ్ళి కూర్చుంది. ఆ దృశ్యాన్ని స్టూడెంట్స్ అందరూ చూసి గాబరాగా గార్డెన్లోకి వెళ్ళి, టీచర్ మీరక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, ఎలా అని ప్రశ్నించారు. ఆ స్టూడెంట్స్ ఎమిలీ సాజీ అనే 2 భౌతిక దేహాలతోనూ మాట్లాడారు. 1969 జనవరిలో మేరీల్యాండ్ అనే సిటీలో ఒకరోజు ఆకాశంలోంచి కొన్ని వేల చనిపోయిన బాతులు నేల మీద పడ్డాయి.
అలాగే 1954 జూన్లో బెర్మింగ్ అనే సిటీలో ఆకాశంలోంచి కొన్ని వేల చనిపోయిన కప్పలు వీధుల్లో పడ్డాయి. అన్ని కప్పలు బాతులు ఆకాశంలోంచి ఎలా పడ్డాయి? అంతులేని మిస్టరీ. ఇంకో విషయం, నువ్వు ఒక పెయింటర్ అనుకుంటే ఒక పెయింట్ని నువ్వెలా వేస్తావు? ఊహించి లేదా ప్రకృతిని చూసి కదా. మరి ఫోటో కెమెరా రిజిస్టర్ చేసే ఒక సంఘటన. మరి నీ మనసులోని భావాలు పెయింటింగ్గా కానీ ఫోటోగా కానీ నీ కళ్ళకు కనిపిస్తే ఎలా ఉంటుంది? ఆలోచనలు ఫోటోలుగా రావడమా? అదెలా? అడిగాడు శతానంద. వాటిని థాటోగ్రాఫ్స్ అన్నారు సైంటిస్టులు. చికాగోకు చెందిన టెడ్ సెర్సిన్ ఒకరోజు స్టూడియోలో కూర్చొని ఉన్నాడు. కెమెరా ఎదురుగా కూర్చొని ఆలోచిస్తున్నాడు. సడన్ గా కెమెరా క్లిక్ మంది. ఫిల్మ్ మీద ఏవేవో బొమ్మలు పడ్డాయి. ఆ ఫోటోగ్రాఫర్ ఆ ఫోటోల్ని డెవలప్ చేసి ప్రింట్ చేశాడు. ఆ ఫోటో టెడ్ సెరిన్స్ భార్యది. ఆ సమయంలో అతను తన భార్య గురించి ఆలోచిస్తుండగా జరిగింది ఆ సంఘటన. ఆ తర్వాత కెమెరాని దగ్గరగా పెట్టుకుని తన ఆలోచనలను ఫోటోలుగా తీశాడు. వ్యక్తులు సంఘటనలు అయితే బొమ్మలుగాను, ఆలోచనలైతే రకరకాల గీతలుగాను వచ్చాయి. ఈ మిస్టరీ ఇప్పటికీ సైంటిస్టులకు అందని వాస్తవమే. 1938లో ఈస్ట్ ఆంగ్లియాలో జరిగింది ఈ సంఘటన. మేరీ కార్పెంటర్ అనే మహిళ తన భర్త పిల్లలతో బోటింగ్ చేస్తోంది. నీళ్ల మధ్యలో బోట్లో నుంచున్న మేరీని అకస్మాత్తుగా మంటలు కమ్మేశాయి. ఆ మంటలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు. భర్త పిల్లలు ఎదుటే చూస్తుండగానే ఆమె బూడిదిగా మారిపోయింది. భర్త పిల్లలు బోటు అన్ని క్షేమంగానే ఉన్నాయి. సైంటిస్టులు ఆమె ఎముకల్ని బూడిదను పరిశోధించారు. సుదూరంగా ఉన్న హై వోల్టేజ్ విద్యుత్ తరంగాలను ఆకర్షించే శక్తి ఆమెకుందట. విచిత్రం కాదా? చాలా మంది మెజిషియన్లు దూరంగా ఉన్న వస్తువుల్ని ఆ ప్రదేశం నుంచి కదపటం, గాల్లోంచి పువ్వుల్ని పెట్టల్ని సృష్టించటం, ట్రిక్స్ పేరిట చేస్తూ ఉంటారు. కానీ ఆ మధ్య అమెరికాలో ఒక వనిత చరిత్రను చూస్తే శరీరంలోని శక్తికి ఇవన్నీ ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలుస్తాయి. ఆ అమెరికన్ లేడీ ఒకరోజు వంట చేస్తూ దూరంగా ఉన్న ఒక పాత్రను తీసుకోవడానికి బద్ధకం వేసి తాను కదలకుండా ఆ స్టీల్ గిన్నె తన దగ్గరకు వచ్చేస్తే ఎంత బాగుండునో అనుకుంది. అలా అనుకోవడం తడవుగా ఆ గిన్నె సినిమాల మాదిరిగా వచ్చేసింది. రోజు ఆ అమెరికన్ లేడీ ఇలాంటి ప్రయోగాలు ఎన్నో చేసేసింది. ఆమెను పరిశోధించిన సైంటిస్టులు ఆమె శరీరంలో అద్భుతమైన శక్తులున్నాయని ప్రకటించారు. అవి ఆమెకు ఎలా వచ్చాయన్నది, దానికి హేతువేమిటన్నది ఎంతవరకు ఆ సైంటిస్టులకు అంతుబట్టలేదు. అందుకే అతీంద్రియ శక్తుల మీద ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య పరిశోధనలు మరింతగా ఊపందుకున్నాయి. పుటపర్తి సాయిబాబా గాల్లోంచి బూడిద తీయడం, బంగారు నగలను సృష్టించడం విమర్శలకు గురైంది. కొంతమంది నాస్తికులు అదొక గారడి అన్నారు. గారడి లేదా ట్రిక్ ఏదో ఒక సమయంలో చేసే వినోద ప్రక్రియ. కొన్నేళ్లుగా వస్తువుల్ని సృష్టించి భక్తులకిస్తున్న సత్యసాయిబాబా చర్యలను పరిశీలిస్తే ఆయన తన యోగశక్తి ద్వారా కొన్ని పవర్స్ను పొందారని తెలుస్తుంది. మనకు అర్థం కానిదంతా గారడి అంటే ఎలా? పరిశోధనల్లో రుజువు చేయబడిన శరీర శక్తిని కాదనటం వెర్రితనం కాదా అని ప్రశ్నించాడు విశ్వనాథం. సైంటిఫిక్గా మనిషిలో ఆత్మని సూక్ష్మ శరీరం అంటారు కదా, అది ప్రూవ్ అయిందా? ప్రశ్నించాడు శతానంద. కెమికల్ రియాక్షన్స్ వల్ల ఈ శరీరం ఏర్పడిందని, జీవాత్మ అనేది లేదని రేషనలిస్టులు చెప్తారు. సోవియట్ సైంటిస్టు మనిషి స్థూల రూపంలో ఉండి తేజస్సును ఫోటో తీశాడు. ఆ తేజస్సుకి అయస్కాంత శక్తి ఉందని డోబ్రోవిచ్ అనే రష్యన్ సైంటిస్టు నిరూపించాడు. ఎక్స్రేకు స్కానింగ్కు అందని సూక్ష్మ కణాలు ఎన్నో శరీరంలో నిబిడీకృతంగా ఉన్నాయని, ప్రాణశక్తికి యోగశక్తికి దివ్యశక్తికి అవే మూలకాలని ఆయన పరిశోధనల సారాంశం. కిర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా రకరకాల చెట్లు, ఆకులు, జంతువులు, మనుషులను ఫోటోలు తీశాయి. వలయాలు వలయాలుగా సూక్ష్మ శరీరం కనిపించింది. కిజేవిస్కీ అనే సైంటిస్టు సూర్యుడిలో జరిగే మార్పుకి మానవ శరీరంలో ఉండే జీవాత్మకు సంబంధం ఉందని చెప్పాడు. సూర్యుడిలోని మచ్చలు ప్రతి 11.5 మారుతుంటాయని, ఈ మార్పులన్నీ మనిషిలోని సూక్ష్మ శరీరాన్ని ప్రభావితం చేస్తాయని రుజువు చేశాడు. కొన్ని శతాబ్దాలుగా యోగులు, టిబెట్లోని సాధువులు తమ స్థూల శరీరాన్ని విడిచిపెట్టి బ్రతికుండగానే సూక్ష్మ శరీరంతో ప్రయాణించి పరకాయ ప్రవేశం చేసి వేరొక శరీరంలోకి ప్రవేశించినట్లుగా కథలు విన్నాం. ఆది శంకరాచార్యులు తమ యోగ శక్తి చేత చనిపోయిన ఒక మహారాజు శరీరంలో ప్రవేశించి మళ్లీ తిరిగి
తన జీవాత్మను అందులోంచి ఉపసంహరించినట్లు చరిత్ర చెబుతోంది. మేడం క్యూరీ జడంగా ఉన్న లోహంలో రేడియం ఉందని కనిపెట్టి ఎలా సంచలనం సృష్టించిందో, అలాగే సూక్ష్మ శరీరంలో తేజోమయ లోకముందని పరిశోధకులు నిరూపించారు. తనలోని తేజోమయ లోకాన్ని వీక్షించే వ్యక్తికి పూర్వజన్మ రహస్యం తెలుస్తుంది అని చెప్పాడు డాక్టర్ విశ్వనాథన్. పునర్జన్మ రహస్యం తెలుసుకున్న డాడీ తన మృత్యు రహస్యాన్ని కూడా తెలుసుకునే ఉంటారు. అందుకేనా ఈ బాధ్యతలన్నీ తనకు అప్పగించి వెళ్ళిపోయింది, తనలో తాను అనుకుంటున్నట్లుగా అన్నాడు శతానంద. అదే కారణమై ఉంటుంది. నేను డాడీని అర్జెంటుగా చూడాలి, చనిపోయే ముందైనా ఆయన్ను చూడాలి ఖడ్గంగా అన్నాడు శతానంద. ఇండియా వెళతావా అడిగాడు విశ్వనాథన్. డాడీ రమ్మంటే వెళతాను, డాడీని రేపు కాంటాక్ట్ చేస్తాను అన్నాడు లేస్తూ శతానంద. ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను. నీ ఫామ్లో అంతర్గతంగా బలమైన శత్రువర్గం ఒకటి తయారవుతోందని నాకు వార్తలు అందుతున్నాయి. నీ తండ్రి బాధ్యతల నుండి తప్పుకోవడంతో నీ నిస్సహాయతను ఆధారం చేసుకున్న ఆ ధనుంజయ్ పొంచి ఉన్న పాములా కాటు వేయడానికి సిద్ధంగా ఉన్నాడని సూచనలు అందుతున్నాయి. నా వరకు వార్తలు అందాయంటే వాటిని అంత తేలిగ్గా కొట్టేయకూడదు. నా సిక్స్త్ సెన్స్ కూడా ధనుంజయ్ నుంచి ప్రమాదాన్ని శంకిస్తోంది. నువ్వు కొంచెం ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది చెప్పాడు విశ్వనాథన్. ఆ సందర్భంగా ధనుంజయ్ తన మీద తెచ్చిన ఒత్తిడి గురించి మొట్టమొదటిసారిగా డాక్టర్ విశ్వనాథన్తో చెప్పాడు శతానంద. నేనెప్పుడో ఈ సంగతిని ఊహించాను. ఇలాంటి సమయంలోనే నువ్వు నీ మేధస్సును ఉపయోగించాలి. పైసా పైసా కూడబెట్టి తన అపారమైన తెలివితేటలతో విశ్వకర్మ నిర్మించిన ఈ మహాసంస్థ స్వార్థపరుల కుట్రలకు వేటలు వారకూడదు. ఏం చేస్తావో బాగా ఆలోచించు. డాడీని మొదట సంప్రదించి ఏదో చెప్పబోయాడతను. ఇక్కడి బంధాలన్నీ వదిలించుకుని ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళిపోయిన విశ్వకర్మను మళ్ళీ ఈ భౌతికపరమైన సమస్యలతో బాధించడం సమంజసమో లేదో ఆలోచించు వెళ్లే ముందు అన్నాడు విశ్వనాథన్. నిలువెత్తు అద్దం ముందు నుంచుని వదిన సూర్యాంబ చేత తలదూగించుకుంటున్న సీతామహాలక్ష్మి రూంలో కడుగుపెట్టిన విశ్వకర్మను చూడగానే లేచింది. మళ్ళీ వస్తాను అని చెప్పి సూర్యాంబ డోరు దగ్గరగా వేసి కిందకు వెళ్ళిపోయింది. అజయ్ను తాను గుడిలో కలవడం ఎవరైనా చూసి విశ్వకర్మకు చెప్పారా? ఎప్పుడో తప్ప తన రూమ్కి రాని విశ్వకర్మ అకస్మాత్తుగా ఎందుకొచ్చాడు? కూర్చోండి అన్నాడు సీతామహాలక్ష్మితో. సోఫా మీద కూర్చుందామే. ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పడానికి వచ్చాను. కోర్స్ ఆ విషయం మీకు తెలిసే ఉంటుందనుకోండి. ప్రస్తుతం మీకు తగిన వరుణ్ణి ఎంపిక చేస్తున్నాను. అభ్యర్థుల ప్రకటన, ఇంటర్వ్యూలు చేయడం, ఫైనల్గా 5గురిని ఎంపిక చేయడం మొదలైనవన్నీ ఆమెకు విపులంగా చెప్పాడు. ఆ 5గురిలో ఒకరిని ఫైనల్గా ఎంపిక చేశారా? నెమ్మదిగా అడిగిందామె. లేదు అన్నాడు విశ్వకర్మ. నేను మీకు విషయం చెప్పాలి అనుకుంటున్నాను ధైర్యాన్ని చిక్కపట్టుకుని అంది మహాలక్ష్మి. చెప్పండి అన్నాడు విశ్వకర్మ. మా వదిన గారు తమ్ముడు అజయ్. మొదట్లో అతని మీద నాకు సదభిప్రాయం లేదు, కానీ అతనిలో వచ్చిన మార్పు గుర్తించాను. మా వాళ్ళు బలవంతం చేస్తే అజయ్ను రహస్యంగా గుడిలో కలుసుకుని మాట్లాడాను. అతన్ని నేను ఇష్టపడుతున్నాను అందామె. కళ్ళెత్తి పరిశీలనగా ఓసారి ఆమె వైపు చూసి, ఇంటర్వ్యూలో ఫైనల్గా ఎంపికైన 5గురు కుర్రాళ్ళు కాకుండా 6వ వ్యక్తిగా అజయ్ నా దృష్టిలో ఉన్నాడు చెప్పాడు విశ్వకర్మ. లేదు, అతన్నే నేను పెళ్లి చేసుకుంటాను దృఢ నిశ్చయంతో అన్నది శ్రీ మహాలక్ష్మి. నాకు కూడా ఇష్టమే అన్నాడు విశ్వకర్మ. కానీ ఈ 5గురికి అతి ముఖ్యమైన టెస్ట్ జరుపుతున్నాను. ఫైనల్ టెస్ట్లో కూడా అజయ్ సక్సెస్ అయితే మీకు కూడా ఇష్టం కాబట్టి అతనితో మీకు పెళ్లి చేయడాన్ని నేను వ్యతిరేకించను. కానీ ఒక్క విషయం, ఆ టెస్టులో అతను ఫెయిల్ అయితే నేను ఎంపిక చేసిన వ్యక్తినే మీరు తప్పక పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయంలో నేను ఎలాంటి ఒత్తిడులకు లొంగను. నేను ఎంపిక చేయడం వెనుక చాలా కారణాలుంటాయి. అవన్నీ మీకు నేను చెప్పలేను నెమ్మదిగా అన్నాడు విశ్వకర్మ. ఆ ఫైనల్ టెస్ట్ ఏమిటి? సందేహంగా అడిగిందామె. అది మీకు చెప్పకూడదు. ప్రస్తుతం ఆ టెస్ట్ జరుగుతోంది అన్నాడు విశ్వకర్మ. ఆ రూమ్ బయట కిటికీ పక్కన పొంచి వారిద్దరి మాటలన్నీ వింటున్న సీతామహాలక్ష్మి అక్క, అన్న, వదినలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. బావ సుబ్రహ్మణ్యం నెమ్మదిగా అజయ్ని చేసుకోవడానికి ఒప్పుకున్నాడు, కానీ ఆ టెస్ట్ ఏమిటో వెనక్కొస్తూ అన్నాడు. మిగతా ముగ్గురు అతన్ని అనుసరించారు. అమ్మా, నేను ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నా జన్మలాగే మీది అరుదైన జన్మే. ఆ జన్మ సాఫల్యాన్ని మీరు పొందబోతున్నారు. కొన్నాళ్ల తర్వాత ప్రత్యక్షంగా మీకు నేను ఈ రూపంలో కనిపించకపోయినా నా ప్రతి చర్య, మాట మీకు తెలుస్తుంది. మీరు సంతానవతి అయ్యాక
మీ బాధ్యత ఏమిటో మీకు పూర్తిగా తెలుస్తుంది. మీరు జన్మనివ్వబోయే బాబుని ప్రాణప్రదంగా చూసుకోండి. ఈ విషయం మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ కొన్నాళ్లకు అర్థమవుతుంది. అంతవరకు ఇది రహస్యంగా ఉంచితే మంచిది. విశ్వకర్మ చెప్తున్నది ఏది ఆమెకు అర్థం కావడం లేదు. ప్రత్యక్షంగా మీరు ఈ రూపంలో నాకు కనిపించరా? నాకు బాబు పుడతాడా? ఆశ్చర్యంగా ప్రశ్నించిందామె. అవును. ఎలా చెప్పగలుగుతున్నారు? అలా ప్రశ్నిస్తున్న సీతామహాలక్ష్మి కళ్లల్లోకి సూటిగా చూశాడు. మీ మనసును అడగండి అని చెప్పి మళ్ళీ కలుస్తాను అని వెళ్ళిపోయాడు విశ్వకర్మ. ఆలోచనారహితంగా ఉండిపోయిందామె. సీతామహాలక్ష్మికి అజయ్నిచ్చి పెళ్లి చేయాలంటే ఒక్కటే మార్గం. అమ్మా నాన్నని పిలిపించి వాళ్ల చేత విశ్వకర్మకు చెప్పిస్తే ఫలితం ఉంటుందని, వాళ్ల మాట ఆయన కాదనడని నా ఒపీనియన్ అంది పద్మప్రియ. గుడ్ ఐడియా, ఇప్పుడే ఫోన్ చేస్తానంటూ టెలిఫోన్ రిసీవర్ అందుకున్నాడు అరుణ్ కుమార్. అరుణ్ కుమార్ వైపు అదో రకంగా అర్థం లేని చూపులు చూస్తున్నాడు సుబ్రహ్మణ్యం. డాక్టర్ కాళీ అనంత్ ప్రత్యేకంగా పంపిన కవర్ని విశ్వకర్మకు అందించి చేతులు కట్టుకుని నిలబడ్డాడు శార్వారి. ఆ కవర్లో మొత్తం 6 రిపోర్ట్లున్నాయి. 6వ రిపోర్టు అజయ్ది. అన్ని రిపోర్టులన్నీ క్షుణ్ణంగా చదివిన విశ్వకర్మ అజయ్ రిపోర్టును చదువుతున్నప్పుడు అతని భ్రుకుటి ముడిచి ఆలోచనల్లో పడ్డాడు. అదే సమయంలో ఆ రూంలోకి వచ్చిన శ్రేష్ఠ, మీతో మాట్లాడటానికి సీతామహాలక్ష్మి గారి తల్లి తండ్రి వచ్చారు చెప్పింది. పంపించు చెప్పాడు విశ్వకర్మ. విశాలమైన కాన్ఫరెన్స్ హాల్లో ఓ పక్క సీతామహాలక్ష్మి తండ్రి ప్రకాశరావు, తల్లి పరమేశ్వరమ్మ కూర్చోగా, రెండో ప్రక్కన అరుణ్ కుమార్, సూర్యాంబ, పద్మప్రియ, సుబ్రహ్మణ్యం నిలబడున్నారు. సీతామహాలక్ష్మి సోఫాలో కూర్చోగా, ఆమె కొంచెం దూరంలో సింహాసనం లాంటి పాతకాల కుర్చీలో విశ్వకర్మ కూర్చున్నాడు. సీతామహాలక్ష్మిని కన్న తల్లిదండ్రులుగా మిమ్మల్ని ఒక విషయం రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం ఉపోద్ఘాతంగా అన్నాడు ప్రకాశరావు. చెప్పండి అన్నాడు విశ్వకర్మ. కుటుంబ బంధుత్వాలన్నీ దగ్గర సంబంధాలను మరచిపోనప్పుడే కలకాలం నిలిచి ఉంటాయి. ఎవరో ముక్కు మొహం తెలియని పరాయి వాడికి సీతామహాలక్ష్మినిచ్చి పెళ్లి చేస్తే ఆమె సుఖంగా ఉండటం ఉండకపోవడం తర్వాత విషయం, కానీ ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు వస్తాయో చెప్పలేను. అందుకే కుటుంబ వ్యవస్థ పట్ల నమ్మకం కలిగిన వ్యక్తిగా అజయ్ను మా అమ్మాయి సీతామహాలక్ష్మికిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని తల్లిదండ్రులుగా మా ఆశ, నా కుటుంబంలోని మిగతా వ్యక్తుల ఆశ కూడా అని చెప్పి అరుణ్ కుమార్ వైపు చూశాడు ప్రకాశ్రావు. అవును సార్, అజయ్ అయితే ఈడు జోడు చక్కగా ఉంటుంది అన్నాడు అతను. ఒక్క క్షణం భారంగా ఊపిరి పీల్చి సీతామహాలక్ష్మి వైపు ఓసారి చూసి, చూడండి, నాకు అజయ్ మీద ద్వేషం, మిగతా వ్యక్తుల మీద ప్రేమ లేదు. సీతామహాలక్ష్మి మీద పూజ్యభావం ఉంది. ఆమె ఏ పవిత్ర పుణ్యకార్యం కోసం జన్మించిందో ఆ పుణ్యకార్యం నెరవేరాలి కదా అంటూ ప్రకాశ్రావు వైపు చూశాడు విశ్వకర్మ. నా బిడ్డ సీతామహాలక్ష్మి కారణ జన్మురాలా? విస్మయంగా అడిగాడు ప్రకాశ్రావు. అవును అన్నాడు విశ్వకర్మ. నీకెలా తెలుసు అడిగాడు సుబ్రహ్మణ్యం. ఒక్క క్షణం ఆలోచించాక, అనుభవం చాలా అలౌకిక విషయాలను తెలియజేస్తుంది అని మర్మగర్భంగా అన్నాడు అతను. సీతామహాలక్ష్మి ద్వారా ఏ పుణ్యకార్యం నెరవేరాలి? తల్లి పరమేశ్వరమ్మ అడిగింది. ఆమె సంతానవతి కావాలి. పెళ్ళయ్యాక ఎలాగూ జరిగేది అదే కదా నవ్వుతూ అన్నాడు సుబ్రహ్మణ్యం. అజయ్తో సీతామహాలక్ష్మి పెళ్లి జరిపిస్తే ఆమె సంతానవతి కాలేదు, స్వరం హెచ్చించి అన్నాడు అతను. ఎలా చెప్పగలుగుతున్నారు? ప్రకాశరావు అడిగాడు ఆశ్చర్యంగా. ఈ రిపోర్ట్ చూడండి, మీకే తెలుస్తుంది అంటూ తన టేబుల్ మీద ఉన్న ఫైల్స్లోని ఒక ఫైల్ని ప్రకాశ్రావుకు అందించాడు. ఆయన ఆ ఫైల్లోని డాక్టర్ రిపోర్టు చూసి అరుణ్ కుమార్కి ఇచ్చాడు. స్త్రీ జీవితం సాఫల్యం సంతానవతి కావడం. అజయ్ స్పెర్మ్లో జీవకణాలంటూ ఏమీ లేవు. ఏ అమెరికా పంపించి గొప్ప వైద్యం చేయించినా ఫలితం ఉండదని డాక్టర్ రిపోర్టు. నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టింది సీతామహాలక్ష్మిని పురుషత్వం లేని వాడికిచ్చి పెళ్లి చేయడానికా? ఆ మాటకు సూర్యాంబ ముఖం ఒక్కసారిగా వెలవెలబోయింది. మరి మిగతా 5గురు మాట ఏమిటి అడిగాడు అరుణ్ కుమార్. ఆ 5గురు కుర్రాళ్లలో ఒక్కడే అన్ని విధాల అర్పుడిగా నిలబడ్డాడు. మిగతా వాళ్లలో ఒకడికి నెర్వస్ వీక్నెస్ ఉంది. రెండో వాడికి వారసత్వంగా వచ్చిన ఎపిలెప్సీ, పిచ్చి అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంది. మూడోవాడు వ్యభిచారి. 4గోవాడు అతి త్వరలో చనిపోతాడు గడగడా చెప్పాడు విశ్వకర్మ. 4గోవాడు అతి త్వరలో చనిపోతాడా? షాక్ తింటూ అడిగాడు ప్రకాశ్రావు. అవును, చావు నుంచి అతన్నెవ్వరూ కాపాడలేరు గంభీరంగా చెప్పాడు విశ్వకర్మ. అక్కడున్న అందరికీ అమెరికాలో అకస్మాత్తుగా భూకంపం వచ్చిన విషయం తెలిసుండటంతో భయంతో
కొద్ది క్షణాలు వణికిపోయారు. ఐదో వ్యక్తి ఎవరు? ఒకరు తేరుకుని అడిగారు. మదన్ మోహన్. అందంలోనూ సాంప్రదాయంలోనూ విలువల్ని గౌరవించడంలోనూ పురుషత్వంలోనూ ఫస్ట్గా నిలిచాడు. అయితే 25 వరకు అతను దురదృష్ట జాతకుడు. అంటే చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవ్వరూ లేని అనాథ. అయితే ఒక అనాథకు సీతామహాలక్ష్మినిచ్చి చేస్తారా? ప్రశ్నించాడు అరుణ్ కుమార్. తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చే భౌతిక పదార్థాలు, అక్కా చెల్లెళ్ళు ఆ పదార్థంలోని చైతన్య స్వరూపాలు. నిజానికి మనమందరం అనాథలమే కదా? ఆ తాత్విక ప్రశ్నకు అక్కడున్న ఎవ్వరి దగ్గర సమాధానం లేదు. 4వ వ్యక్తి అతి త్వరలో చనిపోతాడా? అసలు ఈ విషయం మీకెలా తెలిసింది? ఆ ప్రశ్న వేసిన సుబ్రహ్మణ్యం వైపు ఒక్కసారి చూసి, కొన్ని అలా తెలుస్తాయి అంతే అని సీతామహాలక్ష్మి వైపు చూసి, చూడండమ్మా, చెప్పిందంతా విన్నారు కదా, అందరి ఎదుట మీ నిర్ణయం చెప్పండి అడిగాడు విశ్వకర్మ. సంతానం లేకపోతే స్త్రీకి మోక్షం లేదు. మీరు చెప్పిన విషయాలతో నేను అంగీకరిస్తున్నాను. నా మంచిని కోరుకునే మీరు నిర్ణయించిన వ్యక్తినే నేను పెళ్లి చేసుకుంటాను అంటూ లోపలి గదిలోకి వెళ్ళిపోయింది సీతామహాలక్ష్మి సడన్ గా, ఎవ్వరి వైపు కన్నెత్తి చూడకుండా. మహాలక్ష్మికి ఈ ఫోటోను చూపించండి అంటూ ఫోటో కవర్ని ప్రకాశరావుకిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విశ్వకర్మ సంతృప్తిగా. ఆత్రంగా ఆ కవర్ని విప్పి అందులో ఉన్న ఫోటోను చూసి ఆశ్చర్యపోయారందరూ. 25 మదన్ మోహన్ అందంగా ఉన్నాడు. పెద్ద పెద్ద కళ్ళు, విశాలమైన నుదురు, ఉంగరాల జుత్తు. మన సీతామహాలక్ష్మికి సరైన జోడి అంటూ మెచ్చుకుంది పరమేశ్వరమ్మ. ఆయన తీసుకున్న ఏ నిర్ణయాన్ని మనం ఎత్తి చూపించలేం. దైవస్వరూపుడు ఆయన అని అన్నాడు ప్రకాశరావు లేస్తూ. ఆ ఫోటో తీసుకుని అక్క పద్మప్రియ సీతామహాలక్ష్మి గదిలోకి వెళ్ళింది. అనుకున్నదొకటి అయ్యిందొకటి. వరండాలోకి వస్తూ అన్నాడు అరుణ్ కుమార్. ఇది ప్రారంభం, జరగాల్సింది చాలా ఉంది అన్నాడు సుబ్రహ్మణ్యం. విశ్వకర్మ ఎదుట చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు మదన్ మోహన్. మీరు కూర్చోండి అలా అంటున్న విశ్వకర్మ వైపు చూసి సోఫాలో కూర్చున్నాడు అతను. ఎంఏ ఫిలాసఫీ ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చే నెలలో. యూనివర్సిటీ ఫస్ట్ రావాలని నా కోరిక. నన్ను వరునిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు అన్నాడు మదన్ మోహన్. ఏ యూనివర్సిటీ? బెనారస్ యూనివర్సిటీ, వారణాసి చెప్పాడు మదన్. సార్ వారి పక్కనున్న వ్యక్తి వైపు చూసి అతన్ని మదన్కి పరిచయం చేశాడు విశ్వకర్మ. ఇతను యోగానంద్, ఇప్పటి నుంచి మీ కేర్ టేకర్. మాకు కాబోయే అల్లుణ్ణి ఇప్పటి నుంచే గౌరవించడం మా సాంప్రదాయం. మీకు వారణాసిలో ఒక గెస్ట్ హౌస్, కుక్, పనివాళ్లు, కారు, డ్రైవర్, మీకు అవసరమయ్యే అన్ని సౌకర్యాలను యోగానంద్ ఏర్పాటు చేస్తాడు. పెళ్లి ముహూర్తం తెలియజేయబడుతుంది. పెళ్లికి మీరు ఎప్పుడు రావాలో సార్ వారి మీకు చెప్తాడు. మీరు ఇక నుంచి ఏ విధమైనటువంటి ఆర్థిక సమస్యతోనూ బాధపడకూడదు అంటూ చెక్ బుక్ లోంచి అప్పటికే సంతకం చేస్తున్న చెక్ లీవ్ని తీసి మదన్కి అందించాడు విశ్వకర్మ. 25 లక్షలు. ఎంత అమౌంట్? నాకు కట్నమా అన్నాడు అతను. కాదు, ఇన్ని టెస్టులు పెట్టినప్పుడే నాకు ఇందులో ఏదో రహస్యం ఉందని అర్థమైంది అన్నాడు మదన్. రహస్యం అంటే? బ్రుకుటి ముడిచి అడిగారు ఆయన. వరల్డ్ ఫేమస్ బిజినెస్ మ్యాగ్నెట్ మీరు. ఐ ఆమ్ టాకింగ్ అబౌట్ ది వే ఆఫ్ టెక్నిక్ ఇన్ డీలింగ్ థింగ్స్. పెళ్లి కొడుకుని ఎంపిక చేసిన మీ స్టైల్ వండర్ఫుల్ మెచ్చుకుని లేచాడు మదన్ మోహన్. అప్పుడు అతనికి ఓ విషయం జ్ఞాపకానికి వచ్చింది. మీరేమీ అనుకోనంటే మిమ్మల్ని ఓ విషయం అడుగుతాను అన్నాడు. అడగండి. మీరు నాకేమవుతారు? సీతామహాలక్ష్మి గారిని నేను పెళ్లి చేసుకోబోతున్నాను కాబట్టి అడుగుతున్నాను ఈ ప్రశ్న అన్నాడు అతను. ఒక్క క్షణం తటపటాయించాడు అతను. వెంటనే మర్మగర్భంగా చెప్పాడు. సీతామహాలక్ష్మి నాకు తల్లి వరుస. అలాంటప్పుడు మీరు నాకు నాన్న వరుస అవుతారు. ఆ మాటకు ఆశ్చర్యచకితుడయ్యాడు మదన్. కాసేపు అయ్యాక నమస్కరించి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక సార్ వారితో చెప్పాడు విశ్వకర్మ. డబ్బు మనిషిలోని మంచితనాన్ని, నికృష్టాన్ని కూడా వెలికి తీస్తుంది. మదన్ మోహన్కి సంబంధించి ప్రతి వారం రోజులకు ఒకసారి అతని డీటెయిల్డ్ పర్సనల్ రిపోర్ట్ నాకు కావాలి. యోగానంద్కి చెప్పు. చెప్పాను సార్, మళ్ళీ రిమైండ్ చేస్తాను చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సార్ వారి. న్యూయార్క్, పోర్ట్ వాషింగ్టన్ ఎవెన్యూ 8th సూట్. మగతగా పక్క మీద దొర్లుతున్నాడు శతానంద. తండ్రి విశ్వకర్మ జ్ఞాపకాలు అతని మస్తిష్క నిండా అలుముకుంటున్నాయి. తండ్రికి ఫోన్ చేయాలని ఎన్నోసార్లు ప్రయత్నించాడు అతను. కానీ సెల్ ఫోన్ అందుకున్న ప్రతిసారి విశ్వనాథన్ చెప్పిన మాటలే గుర్తుకొస్తున్నాయి. ఆధ్యాత్మిక పరమైన చింతనలోకి వెళ్ళిపోయిన తండ్రికి భౌతికపరమైన సమస్యల్ని తాను సృష్టించడం సమంజసమా? కానీ తండ్రిని చూడాలని ఉంది, ఆయన గొంతును వినాలని ఉంది.
ఎన్నో బిజినెస్ మీటింగ్స్లో మాట్లాడినప్పుడు రికార్డ్ చేసిన వీడియో క్యాసెట్స్లోంచి ఓ క్యాసెట్ తీసి ప్లే చేశాడు. తండ్రి రూపం కళ్ళెదురుగా ప్రత్యక్షమైంది. ఎదురుగా తండ్రిని చూస్తున్నట్లుగానే అనుభూతి చెందుతున్నాడు శతానంద. విశ్వకర్మ ఇంటర్నెట్ వ్యవస్థ గురించి ఒక సందర్భంలో మాట్లాడిన మాటలివి. ది న్యూ టెస్ట్మెంట్ సేన్ ఆస్క్ అండ్ ఏ షెల్ రిసీవ్, నాక్ అండ్ ఇట్ షెల్ బి ఓపెన్డ్, సీక్ అండ్ ఏ షెల్ ఫైండ్. Who would have thought that the internet would make this possible? తండ్రి ముఖ కవళికల్ని, తేజోవంతంగా మెరుస్తున్న కళ్ళను చూస్తున్న శతానంద ఒక్కసారిగా విస్మయానికి గురయ్యాడు. టీవీ స్క్రీన్ మీద కదులుతున్న తండ్రి బొమ్మ మాయమైపోయింది. తండ్రి ముఖం ఎదురుగా కూర్చున్నట్లుగా కనిపిస్తోంది. డాడీ, మీరు? అవును సన్, నువ్వు నన్ను తలుచుకుంటున్నావు కదా, అందుకే నీకు నా అసలైన మానవాకారంలోనే కనిపిస్తున్నాను అని అన్నాడు విశ్వకర్మ. నమ్మలేకపోతున్నాను డాడీ, ఎక్కడో ఇండియాలో హైదరాబాద్లో ఉన్న మీకు నేను తలుచుకుంటున్నట్లు ఎలా తెలిసింది అడిగాడు శతానంద. తెలుస్తుంది బాబు, నువ్వే క్షణంలో తలుచుకున్నా నేను నీకు కనిపిస్తాను. చెప్పు. ధనుంజయ్ తాను మేనేజింగ్ డైరెక్టర్ కావాలని చెయ్యమని నీ మీద ఒత్తిడి తెస్తున్నాడు కదూ. డైరెక్టర్స్ అందరినీ తన వైపు తిప్పుకుని ఈ మహాసంస్థను తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు కదూ. డాడీ, మీకు ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి? తెలుస్తాయని చెప్పాను కదా. చూడు, ఎన్నో సమస్యల్ని అలవోకగా పరిష్కరించి ఈ సంస్థను ముందుకు నడిపిస్తున్నావు కాబట్టే పూర్తిగా నిర్వహణ బాధ్యతలు నీకు అప్పగించాను. నువ్వు బ్రెయిన్కి పదును పెట్టి ఆలోచిస్తే అది చిన్న సమస్య కాదా? నాకేం తోచడం లేదు, పరిష్కారం చెప్తాను. ఇండియాలోని బీహార్ పాలిటిక్స్ గమనించావా నువ్వు? లాలూ ప్రసాద్ యాదవ్ సడన్గా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు తన చీఫ్ మినిస్టర్ పదవి పోతుందని ఏం చేశాడు? తెలీదు. తన భార్యను సీఎం చైర్లో కూర్చోబెట్టాడు. ఈ సమస్య కూడా అదే పరిష్కారం. అద్భుతంగా తండ్రి పరిష్కరించిన ఆ సమస్య పరిష్కారానికి ఒక్క క్షణం షాక్ తిన్నాడు శతానంద. బ్రిలియంట్ థాట్. నన్ను కోల్పోతున్నావనే భ్రాంతిలో పడి నువ్వు మానసికంగా బాధపడుతున్నావు. నేనెక్కడికి వెళ్ళడం లేదు, నీ ఎదురుగానే ఉంటాను. ఇంకో రూపంలో తనలో తాను పిచ్చిగా కొనుక్కున్నాడు శతానంద. ఇదిగో, ఇది తీసుకో. ఒక పేపర్ను అందించాడు విశ్వకర్మ శతానంద చేతికి. ఆ పేపర్ను చూశాడతను. శతానందను విశ్వకర్మ కమ్యూనికేషన్స్ సంస్థకు చైర్మన్గా చేస్తూ విశ్వకర్మ సంతకంతో ఉన్న అపాయింట్మెంట్ లెటర్. ఇది నేను నీకిస్తున్న వజ్రాయుధం. దీంతో నీ శత్రువుల్ని మేధస్సుతో ఎదుర్కో, అర్థమైందా? ఎస్ డాడ్. కళ్ళు ఒక్కసారిగా తన్మయత్వంతో మూసుకుపోయాయి. మరుక్షణం కళ్ళిప్పాడు. తెర మీద శూన్యం తప్ప ఏమీ కనిపించడం లేదు. తనతో మాట్లాడిన తండ్రి విశ్వకర్మ ఏమయ్యాడు? డాడీ డాడీ గబుక్కున లేచి బెడ్ మీద నుంచి లేచి డోర్ తెరుచుకుని వరండా మీదకొచ్చాడు. నలువైపులా చూశాడు. క్యారిడర్ అంతా నిశ్శబ్దంగా నిర్జనంగా ఉంది. రూపా లోనికి పరిగెత్తాడు చేతిలోని పేపర్తో. ఎక్కడికో బయలుదేరుతున్న రూప ఏమిటండి అడిగింది. డాడీ కనిపించారు నాకు. నా బెడ్రూమ్లోకి వచ్చారు, నాతో మాట్లాడారు అన్నాడు ఉద్వేగంతోనూ డబ్బుత్తికతోనూ శతానంద. డాడీ విశ్వకర్మ రావటం ఏంటండి? ఆయన వస్తే సెక్యూరిటీ గార్డ్స్ అలా ఖాళీగా ఉంటారా? ఆయన కారుతో పాటు ఎన్ని కార్లు వస్తాయి? ఆయన వస్తే ఫోన్ చేయకుండా వస్తారా? నవ్విందామె. నో అన్ఫిట్, యూ హ్యావ్ నథింగ్ అంటూ విసుక్కుంటూ గార్డెన్ వైపు, స్విమ్మింగ్ పూల్ వైపు, మెయిన్ గేట్ వైపు చూడసాగాడు. ఇది చూడు, డాడీ వచ్చి నన్ను చైర్మన్ని చేస్తూ సంతకంతో ఈ రోజు డేట్తో ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ చూడు అరుస్తూ అన్నాడతను. ఆ పేపర్ను తీసుకుని చూసిన అపురూప తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. విశ్వకర్మ కమ్యూనికేషన్ లెటర్ మీద శతానందను చైర్మన్గా చేస్తూ ఇచ్చిన ఆర్డర్ కింద విశ్వకర్మ సంతకంతో పాటు తేదీ ఈ రోజు తేదీయే. ఈజ్ ఇట్ ట్రూ? రోమాంచితంగా అడిగిందామె. ఆ మాటలను వినిపించుకోలేదు. బిల్డింగ్ రెండో వైపుకు పరిగెత్తాడు. తండ్రి ఎక్కడైనా కనిపిస్తాడేమోనని. ఆ ఆర్డర్ పేపర్ వైపు మరోసారి చూసి కార్డ్లెస్ ఫోన్ అందుకుని ధనంజయ్కి ఫోన్ చేసింది. ఏమిటి, మీ ఆయన సంతకం పెడతానన్నాడా? చిత్విలాసంగా అడిగాడు ధనంజయ్. కొంప మునిగింది. శతానందను చైర్మన్గా చేస్తూ విశ్వకర్మ సంతకంతో ఆర్డర్ జారీ చేశాడు. ఇప్పటికిప్పుడు అది ఎలా జరిగింది? అదే నాకు అర్థం కావడం లేదు. విశ్వకర్మ స్వయంగా వచ్చి ఆ ఆర్డర్ని తనకిచ్చి వెళ్ళాడని పిచ్చి గొంతులు వేస్తున్నాడు శతానంద. నేను అనుకున్నది ఏమిటంటే ఈయన రహస్యంగా తండ్రికి ఫోన్ చేసి చెప్పుకుంటాడు. ఆయన అక్కడి నుంచి కొరియర్లో పంపించుంటాడు. యు ఆర్ కరెక్ట్ చెల్లి, ఇప్పుడు నువ్వేమైనా చెయ్యాలి అభ్యర్థనగా అన్నాడు. నేను ఇప్పుడే వస్తున్నానంటూ రిసీవర్ పెట్టేసి బయటకు వచ్చి కారు ఎక్కింది రూప. జరిగినదంతా విన్న విశ్వనాథన్
అయితే ఆసియా వీక్లో రాసింది నిజమేనన్నమాట అన్నాడు తాదాత్మ్యంగా. మా డాడీకి అన్యాచురల్ పవర్స్ వచ్చాయా? కాదు, అన్యాచురల్ పవర్స్ చాలా చిన్న పదం, డివైన్ పవర్స్ వచ్చాయి. భారతీయ తత్వంలో అదృశ్య గమనం ఉంది. దీనినే సైంటిస్టులు టెలిపోర్టేషన్ అంటారు. అంటే యోగశక్తి పొందిన మహానుభావులు ఎక్కడికైనా ఎప్పుడైనా సూక్ష్మ శరీరంతో వెళ్ళగలగటం. నిజమా? నోరెళ్లబెట్టాడు శతానంద. ఇవాళ న్యూయార్క్ టైమ్స్ పేపర్ చూసావా అంటూ 2వ పేజీలోని న్యూస్ ఐటమ్ను చూపించాడు శతానంద. హెడ్డింగ్: మాయలోంచి వాస్తవంలోకి. విశ్వకర్మ ప్రయాణం ఎటు? ప్రపంచ ప్రఖ్యాత మీడియా మ్యాగ్నెట్ మహానంద విశ్వకర్మ తాను చేరదీసిన 20 సంవత్సరాల అమ్మాయి సీతామహాలక్ష్మికి వరుణ్ణి వెతకడం కోసం విచిత్రమైన పద్ధతిలో ఇంటర్వ్యూలు నిర్వహించాడు. ఆ ఇంటర్వ్యూలకు దాదాపు 50 లక్షల వరకు ఖర్చయిందని ఒక అంచనా. కాగా ఆ ఇంటర్వ్యూలలో అలహాబాద్కు చెందిన 25 ఏళ్ల వ్యక్తి మదన్ మోహన్ ఎంపికయ్యాడు. ఫైనల్గా ఎంపిక చేసిన 6 యువకులకు సంబంధించి రహస్యంగా ఒక డాక్టర్ చేత బాడీ టెస్టులన్నీ చేయించడమే కాకుండా స్పెర్మ్ టెస్టులను కూడా విశ్వకర్మ చేయించాడని ఒక డాక్టర్ మా విలేకరుతో చెప్పి తన పేరు రాయొద్దని కోరాడు. చివరిగా ఎంపిక చేసిన మదన్ మోహన్కి కూడా ఆ టెస్టు జరిగిందన్న సంగతి తెలిసింది. ఈ విషయాలపై హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మదన్ మోహన్ని న్యూయార్క్ టైమ్స్ విలేకరు కలిసి ప్రశ్నించగా తనకు ఎనస్థీషియా ఇచ్చి పడుకోబెట్టడం వరకే తెలుసునని, స్పెర్మ్ టెస్ట్ చేసినట్టుగా తనకు తెలియదని చెప్పాడు. ఆ స్పెర్మ్ టెస్ట్ చేసిన డాక్టర్ ఎవరో తెలియరాలేదు. కాగా విశ్వకర్మతో మాట్లాడిన మదన్ మోహన్ ఆయన మామూలు మనిషిగానే తనతో మాట్లాడాడని, ఏ అదృశ్య శక్తులు ఆయనలో తాను చూడలేదని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పాడు. ఏమిటి మిస్టరీ? విశ్వకర్మ సంరక్షణలో ఉన్న సీతామహాలక్ష్మి కోసం మా రిపోర్టర్ ప్రయత్నించగా ఆమె కట్టుదిట్టమైన సెక్యూరిటీలో ఉంటోందని తెలిసింది. విశ్వకర్మ భవనం ఛాయలకు ఎవ్వరూ రాకుండా టైట్ సెక్యూరిటీ ఉంది. అంత సెక్యూరిటీ ఎందుకు? విశ్వకర్మ 2-3 సార్లు కలిసి ఆయన గెస్టుగా ఒక హోటల్లో ఉంటున్న పారాసైకాలజీ ప్రొఫెసర్ వేణుగోపాలరావును అతి కష్టం మీద కలవగా ఆయన దగ్గర నుంచి నో కామెంట్ అనే జవాబు మాత్రమే వచ్చింది. విశ్వకర్మ నిజంగా పిచ్చివాడైపోయి పిచ్చి పనులు చేస్తున్నాడా? డివైన్ పవర్స్ సాధించాడా? అయితే ఎందుకు? కొంతమంది వేద పండితులు విశ్వకర్మ పునర్జన్మ పొందుతున్నాడేమోననే సందేహాన్ని వ్యక్తం చేశారు. ఈ కాలంలో పునర్జన్మలేంటి, చిత్తభ్రాంతి తప్ప అని మరికొంతమంది పండితులు కొట్టివేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు మాత్రం విశ్వకర్మ గురించి పెదవి విప్పడం లేదు. ఇంగ్లీష్లోని ఆ న్యూస్ను చదివిన శతానంద, ఆ సీతామహాలక్ష్మికి మదన్ మోహన్కి పెళ్లి జరిగాక ఏమవుతుంది? అప్పటికి డాడీ బ్రతుకుంటారా, చనిపోతారా? భయంగా ప్రశ్నించాడు. డాక్టర్ విశ్వనాథన్ ఏ జవాబు చెప్పలేదు. అతను దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. పరిశుద్ధంగా స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకుని పూజా మందిరంలో దేవతా విగ్రహం ముందు కూర్చుని గాయత్రి మంత్రాన్ని ఉచ్చస్వరంతో గానం చేస్తున్నాడు మహానంద విశ్వకర్మ. ఓంకార రహస్యార్థమైన గాయత్రి మంత్రాన్ని రోజు తన ఈ జీవితాన్ని విసర్జించే ముందు పఠించాలని నిర్ణయించుకున్నాడు అతను. ఆ పఠనం ద్వారా గాయత్రి మంత్రంలోని సప్త వ్యాకృతుల గొప్పదనం తెలుస్తోంది. మృత్యువు సమీపించే కొలది మనిషి మానసికంగా కృంగిపోతూ ఉంటాడు. అది ఒక మహావృక్షం ఎండిపోయే దశ లాంటిది. మొదట ఆకులు, తర్వాత కొమ్మలు, తరువాత కాండం, ఆ తరువాత వేళ్లు ఎండిపోయి వృక్షం కట్టిగా మిగిలిపోయినట్లే మనిషి కూడా అంతే. భూలోకం అంటే మనకు కనిపించే భూప్రపంచం కాదు. పదార్థంతో మేళవింపబడిన ప్రతి వస్తువు భూలోకానికి చెందినదే. పదార్థంతో తయారైన మనిషి శరీరం కూడా భూలోకంలో ఒక భాగమే. భూలోకానికి పైన వరుసగా భువర్లోక, సువర్లోక, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం ఉన్నాయని గాయత్రి మంత్ర తంత్ర రహస్యం. వెన్నుముక లోపల వెదురుగొట్టాలలో ఉండే ఖాళీ ప్రదేశంలో తల వరకు పొడవైన ఒక రంధ్రం ఏర్పడి ఉంటుంది. దీన్నే బ్రహ్మరంధ్రం అని అంటారు. ఇది పసిపిల్లలకు పూర్తిగా తెరుచుకుని ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ఇది చిన్నదైపోయి సూది బెజ్జం లాంటి ఖాళీ మాత్రమే ఉంటుంది. మనిషి చనిపోయాక ఇందులోంచే జీవాత్మ బయటకు పోతుందని, దీనినే కపాల మోక్షమని అంటారు. హంస వెళ్ళిపోవడం కూడా అలాంటిదే. ఉచ్ఛ్వాస నిశ్వాసలని హంసలని అంటారు. ఈ 2 శ్వాసల భ్రూ మధ్యంలో కలవటం వల్ల దీనికి హంసస్థానం అని పేరు. శరీరంలోని ఆయా స్థానాలను తలుచుకొని మంత్రోచ్చాటన చేస్తే, పూజను నిర్వర్తించి టేబుల్ మీద ఉన్న పాల గ్లాసును అందుకొని తాగి గ్లాసును పక్కన పెట్టి ఆ టేబుల్ మీద ఉన్న కొన్ని పుస్తకాల వైపు, మ్యాప్స్ వైపు చూస్తున్న దశలో ఏవో చప్పుడైనట్లుంటే తలెత్తి చూశాడు విశ్వకర్మ. ఏకాక్షుడు
నువ్వు కనిపిస్తే బావుండునని ఇప్పుడే మనసులో అనుకున్నాను అన్నాడు విశ్వకర్మ. దశహర మహర్షి నిర్దేశించినటువంటి పద్ధతిలో అంతా సక్రమంగా నిర్వర్తిస్తున్నప్పుడు నా ధ్యానంలో నేనున్నాను అన్నాడు ఏకాక్షుడు. సీతామహాలక్ష్మికి తగిన వరుణ్ణి చూశాను, అన్ని విధాల యోగ్యుడు అతను చెప్పాడు విశ్వకర్మ. తెలుసు, నీ ఎంపిక సరైనదే. ఇంకా సరిగ్గా 29 రోజుల్లో ఆమె పెళ్లి జరిగిపోవాలి నిర్లిప్తంగా అన్నాడు విశ్వకర్మ. ఆ నిర్లిప్తతలో ధ్వనించిన విషాదాన్ని గుర్తించాడు ఏకాక్షుడు. వ్యంగగాను భయాన్ని విసర్జించి ఎప్పటికప్పుడు నిన్ను నీవు ఉత్తేజితుణ్ణి చేసుకుంటూ ముందుకు సాగాలి. మానసిక చింత ఉంటుంది కదా, భౌతిక శరీరం మీద ఆపేక్ష ఉండటం సహజం కదా అని ఒక్క క్షణం నిశ్శబ్దంగా గడిచిన తరువాత సీతామహాలక్ష్మికి పెళ్లి శోభనం గురించి ఆలోచిస్తున్నాను అన్నాడు విశ్వకర్మ. పెళ్ళెక్కడ జరిపిస్తావు ప్రశ్నించాడు ఏకాక్షుడు. చెప్పు అడిగాడు విశ్వకర్మ. దేశ విదేశాల న్యూస్ పేపర్స్లోనూ ఛానల్స్లోనూ నీ ప్రస్తుత జీవితాన్ని గురించి, రాబోయే జీవితాన్ని గురించి ఎన్నో ఊహాగానాలు, కథలు, వార్తలు వస్తున్నాయి. గొప్ప సంస్థను నిర్వహిస్తున్న నువ్వు నీ కొడుకుని చైర్మన్గా చేసి అధికారిక బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకున్నావు. కనుక ఇక నుంచి నీ గురించి ఇంకెవ్వరికీ అక్కర్లేదు. కానీ నువ్వు సంపాదించిన కోట్ల ఆస్తి నీకెప్పుడు శత్రువుల్ని తయారు చేస్తూనే ఉంటుంది. నాకు శత్రువులా ఆశ్చర్యంగా అడిగాడు విశ్వకర్మ. అవును, ఒక్కసారి యోగ దృష్టితో చూడు, అంతా తెలుస్తుంది హెచ్చరించాడు ఏకాక్షుడు. కొద్ది క్షణాల మౌనం వహించాడు విశ్వకర్మ. నా తల్లి పెళ్లి గొప్పగా జరపాలన్నది నా సంకల్పం అన్నాడు మౌనం నుంచి తేరుకుంటూ. అది ప్రమాదకరం. చనిపోయే ముందు కూడా విశ్వకర్మ అనే వ్యక్తిగా, కోటీశ్వరుడిగా ఆకర్షణల భ్రమలో పడిపోయి ఆలోచిస్తున్నావు. నేనొచ్చింది ఆ విషయం గురించి నిన్ను హెచ్చరించడానికే. అంటే అన్నాడు విశ్వకర్మ. నీ జన్మ ఎంత గొప్పదనేది నీకు తెలుసో తెలీదో గాని పునర్జన్మ రహస్యం తెలుసుకుని ఆనందించడం అరుదైన ఆనందమే, కాదనను. కలిపురుషుని ఆగమ దశలో నీ పునర్జన్మ సంభవం జరుగుతోంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుని జననం కూడా ఇలాగే జరిగింది. చెప్పడం ఆపి విశ్వకర్మ కళ్ళల్లోకి సూటిగా చూశాడు ఏకాక్షుడు. భూమండలంలో మహాత్మునిగా, బౌద్ధ మతానికి ఆరాధ్యునిగా కొనసాగుతున్న బుద్ధుని జననం ఇలాగే జరిగిందనే విషయం తెలిసిన మహానంద విశ్వకర్మ రోమాంచితానికి గురయ్యాడు. అవును, నువ్వు నీ తల్లిని నియంత్రించుకున్నట్లే సుమేధుడనే బోధిసత్వుడు తన తల్లిని మరుసటి జన్మకు నియంత్రించుకున్నాడు. ఆ తల్లే మహామాయ. ఆ సుమేధుడనే బోధిసత్వుడు ఒకానొక రోజు ఆమెకు కలలో సాక్షాత్కరించి, ఈ భూమండలం మీద నా కడపటి జన్మను ప్రారంభిద్దామని తలపోస్తున్నాను. నీవు నా తల్లిగా ఉండటానికి అంగీకరిస్తావా అని ఆమె సమ్మతిని పొంది ఆమె గర్భంలోకి ప్రవేశించినట్లు ధర్మపదం చెప్తోంది. ఈ కలికాలంలో మళ్లీ జన్మిస్తున్న సంకల్ప సిద్ధుడివి నువ్వు. అంచేత నీ జననం రహస్యంగా ఉండాలి. అలాగే నీ తల్లి పెళ్లి కూడా. ఏకాక్షుడు ఆ సమయంలో ఆ విషయం ఎందుకు చెప్పాడో విశ్వకర్మ ఆలోచనలకు ఎంతమాత్రమూ అందడం లేదు. ఏ కారణము లేనిదే ఈ రకంగా చెప్పవు కాబట్టి నా తల్లి పెళ్లిని చాలా రహస్యంగానే చేయిస్తాను. ప్రదేశం నదీ ప్రాంతమై ఉండాలని, శివాలయం సమీపంలో ఉండాలని వారణాసిలోని కౌశికాచార్యులు చెప్పిన విషయం నాకు గుర్తుంది. నీకు గుర్తుందా ఏకాక్ష అడిగాడు విశ్వకర్మ. ఉంది అన్నాడు ఏకాక్షుడు. అలాంటి ప్రదేశం ఎక్కడుంది? టేబుల్ మీదున్న పుస్తకాల్లోంచి ఓ పుస్తకాన్ని తీసి కొన్ని పేజీలను చకచకా తిప్పి పురాతన పవిత్ర చరిత్ర కలిగిన శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన హంపి విజయనగరం అయితే సరిపోతుందనుకుంటున్నాను అన్నాడు విశ్వకర్మ. ఒక్కసారి అర్ధనిమీలితుడయ్యాడు ఏకాక్షుడు. హంపి విజయనగరం 1336 ఏడీలో స్థాపించబడినదని బ్రిటిష్ హిస్టోరియన్ జి డంకన్ రాశాడు. ఉత్తరం దిశ నుండి తూర్పు వైపు ప్రవహించే తుంగ భద్రలు. ఈశాన్యంలో విఠలస్వామి దేవాలయం. వేదవేద్యుడుగా విజయనగర సామ్రాజ్యానికి ముహూర్త సారథిగా విద్యారణ్యుల స్వామి ఆధ్వర్యంలో భారతదేశ వైభవానికి నిర్వచనంగా నిలిచిన విజయనగరంలో నడి రోడ్డు మీద కుప్పలుగా రత్నాలు, వైడూర్యాలు అమ్మిన ప్రదేశం. పవిత్రమైన ఎన్నో దేవాలయాలు వెలసిన స్థలం. చాలా మంచి ప్రదేశాన్ని ఎంపిక చేశావంటూ ప్రశంసించాడు ఏకాక్షుడు. ఏకాక్ష, నేను బ్రతికేది ఇంకొన్ని రోజులేనని నీకు తెలుసు. నాకు పునర్జన్మనివ్వబోయే ఆ మాతృగర్భంలో నేను బిందువుగా పడిన మరుక్షణం నేను ఈ భౌతిక దేహాన్ని వదిలేస్తానని తెలుసు. కానీ నేనెలా చనిపోతాను? ఏకాక్షుని ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగాడు విశ్వకర్మ.
సరిగ్గా అదే సమయంలో శార్వారి కింద మెట్ల దగ్గర ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి రీఇన్కార్నినేషన్ అనే పేరుతో టిబెట్ నుంచి వస్తున్న ఒక పత్రిక స్పెషల్ రిపోర్టర్. నేను విశ్వకర్మ గారిని ఇంటర్వ్యూ చేయను, ఆయన ఒకసారి దూరం నుంచి చూసే అవకాశాన్ని కలిగించండి అభ్యర్థించాడు అతను. ప్రస్తుతం ఆయన తన రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నారు చెప్పాడు శార్వారి అయిష్టంగా. ఫోటోలేవి కూడా తీయకూడదు అంటూ అతని చేతిలోని కెమెరాను లాక్కున్నాడు శార్వారి. అలా మాట్లాడుతున్న సమయంలోనే ప్రొఫెసర్ వేణుగోపాలరావు శ్రేష్ఠ అక్కడికి వచ్చారు. నలుగురు మెట్లెక్కి విశ్వకర్మ బెడ్రూమ్ వైపు నడుస్తుండగా అతను ఎవరితోనో మాట్లాడటం విన్న ప్రొఫెసర్ వేణుగోపాలరావు, పైన ఎవరూ లేరన్నావు, విశ్వకర్మ ఎవరితోనో మాట్లాడుతున్నారు అన్నాడు శార్వారితో నెమ్మదిగా. వస్తే మిమ్మల్ని మాత్రమే లోపలికి పంపించమన్నారు, అంతే, ఇంకెవ్వరూ రాలేదే. నేనిక్కడే చాలాసేపటి నుంచి ఉన్నాను. నా అనుమతి లేకుండా నేను కనీసంగానైనా చూడకుండా చీమ కూడా లోపలికి వెళ్లే అవకాశమే లేదు అంటూ కిటికీ వైపు నడిచాడు. శార్వారి, వేణుగోపాలరావు, శ్రేష్ఠ, ఆ రిపోర్టర్ కిటికీలోంచి లోపలికి చూశారు. విశ్వకర్మ ఎవరితోనో మాట్లాడుతున్న మాటలు తప్ప ఎదురుగా ఎవరూ కనిపించడం లేదు. ఎదురుగా ఎవరో కూర్చున్నట్లు. ఎవరితో మాట్లాడుతున్నాడాయన అన్నాడు వేణుగోపాలరావు. ఆ దృశ్యాన్ని మిగతా ముగ్గురు ఒక అద్భుతాన్ని చూస్తున్నట్లుగా చూస్తున్నారు. నువ్వెలా చనిపోవాలనుకుంటున్నావు ప్రశ్నించాడు ఏకాక్షుడు. ప్రశాంతంగా చనిపోవాలనుకుంటున్నాను విశ్వకర్మ చెప్పాడు. ఆ మాటలు మాత్రం కిటికీ పక్కన నుంచున్న శార్వారి, వేణుగోపాలరావు, శ్రేష్ఠ, రిపోర్టర్లకు వినిపించాయి. వేణుగోపాలరావు శార్వారి వైపు చూశాడు. కెమెరా ఉంటే అర్జెంటుగా తీసుకురా గుసగుసలాడినట్లుగా చెప్పాడు. నా దగ్గరుంది సార్ అంటూ ఆ రిపోర్టర్ కిందకెళ్ళి కెమెరా తీసుకొచ్చి వేణుగోపాలరావుకి ఇవ్వగా కొన్ని ఫోటోలు తీశాడు. నువ్వు అనుకున్నట్లే జరుగుతుంది. నాకు భయంగా ఉంది. పూజ గదిలో ధ్యానం చేస్తూ చనిపోతానా, రాత్రి నిద్రపోతూ చనిపోతానా, కారులో వెళ్తూ చనిపోతానా, ఏదైనా యాక్సిడెంట్లో చనిపోతానా భయావహమైన గొంతుతో ప్రశ్నించాడు విశ్వకర్మ. ప్రొఫెసర్ వేణుగోపాలరావు ఆ మాటల్ని తన మినీ టేప్ రికార్డర్లో రికార్డు చేస్తున్నాడు. నీ యోగ దృష్టిలో ఆ విషయం నీకు తెలియడం లేదా అడిగాడు ఏకాక్షుడు. లేదు, అందరి భవిష్యత్ సంఘటనలను చెప్పగలుగుతున్న నేను, నిన్నటి వరకు నా గురించి నాకు ప్రతి క్షణం తెలిసిన నేను, ఇవాళ నాలో మానసికంగా కలుగుతున్న చంచలత్వానికి, అస్థిరత్వానికి కారణం ఏమిటి? మృత్యు భయం. నిరంతరం భగవద్ధ్యానంలో గడుపు. నీకు తోచింది ఆర్తులకు త్యాగం చెయ్యి. దేవాలయాల్లో అన్నదానం చేయించు. మృత్యువు ఆసన్నమైన మనిషి మొదట మానసికంగానూ తర్వాత శారీరకంగానూ కృంగిపోతాడు. పాము కరవడం వల్ల చాలా మంది చనిపోరు, ఆ భయం వల్లే చనిపోతారు. ఈ లోపల నువ్వు నిర్వర్తించాల్సిన పనుల్ని క్రమ పద్ధతిలో నిర్వర్తించు చెప్పి లేచాడు ఏకాక్షుడు. లేచి నిలబడ్డాడు విశ్వకర్మ. ఏకాక్షుడు ద్వారం వైపు రావడంతో అంతవరకు మూసున్న తలుపులు తెరుచుకున్నాయి. గబగబా బయట ఉన్న నలుగురు స్తంభాల చాటుకు వెళ్ళిపోయారు. బయటకొచ్చిన ఏకాక్షుడు మాయమైపోవడం విశ్వకర్మ చూస్తున్నాడు. ఎవరో తలుపులు తెరుచుకుని బయటికెళ్ళినట్లుగా లేదు. అత్యాశ్చర్యంగా అన్నాడు వేణుగోపాలరావు. అవును అన్నారు మిగతా వాళ్ళు గొంతు తడారిపోతుండగా. దిస్ ఈజ్ రియల్లీ మిస్టరీ అంటూ తన కెమెరాతో రీఇన్కార్నినేషన్ పత్రిక రిపోర్టర్ మెట్లను, హాలును, గేటును ఫోటోలు తీసి అప్పటికే విశ్వకర్మను ఫోటో తీయడం వల్ల ఆ న్యూస్ను ఫ్లాష్ చేయడానికి బయటికి వెళ్ళిపోయాడు అమితమైన వేగంతో. కొకట్పల్లిలోని ఒక గెస్ట్ హౌస్. రాత్రి 9 గంటలు. లోపల మేడ మీద విశాలమైన ఏసీ హాల్లో నలువైపులా ఉన్న 4 సోఫాల మీద సుబ్రహ్మణ్యం, అరుణ్ కుమార్, అజయ్, సూర్యాంబ, పద్మప్రియ కూర్చొనున్నారు. మగవారు ముగ్గురు చేతుల్లోనూ డ్రింక్ గ్లాసులున్నాయి. ఆడవాళ్ల చేతుల్లో కూల్ డ్రింక్స్ గ్లాసులున్నాయి. ఇక్కడ అభిమానాలు, ఆప్యాయతల ప్రసక్తి లేదు. డబ్బు ముఖ్యం. కొన్ని వేల కోట్ల ఆస్తిని మనం పంచుకోవాలంటే దుర్మార్గం చెయ్యాలి, తప్పదు. ఏ రహస్యాన్ని ఎక్కడా లీక్ చేయడానికి వీల్లేదు. అలా లీక్ చేసిన వ్యక్తిని నేను షూట్ చేసేస్తాను. గడగడా గ్లాసులోని డ్రింక్ను తాగేసి రెండో పెగ్గును పోసుకుంటూ అన్నాడు సుబ్రహ్మణ్యం. ఎవరు లీక్ చేస్తారు, ఎందుకు లీక్ చేస్తారు ప్రశ్నించింది పద్మప్రియ. నువ్వే, లేకపోతే సూర్యాంబ. ఆడవాళ్లను నమ్మకూడదు నవ్వుతూ అన్నాడు అరుణ్ కుమార్. డబ్బంటే ఎవరికి చేదు? రహస్యమైనా ఏ దుర్మార్గమైనా మాలోనే ఉంటుంది. హామీ ఒట్టు వేసి చెప్పింది సూర్యాంబ. గుడ్ అంటూ అజయ్ వైపు తల తిప్పి చెప్పు అన్నాడు సుబ్రహ్మణ్యం.
మీరు ఇంత స్పష్టంగా నిర్ణయానికి వచ్చారు కాబట్టి నేను నా మనసులోని మాటను చెబుతున్నాను. ఐ వాంట్ మహాలక్ష్మి. మహాలక్ష్మికి మరొకడు భర్త కావడానికి వీల్లేదు ఉద్రేకంగా అన్నాడు. అది కుదరని పని. రేపో ఎల్లుండో ఆ విశ్వకర్మ పెళ్లి కార్డులు వేయించి ఆ మదన్ మోహన్కి మహాలక్ష్మికి భారీగా పెళ్లి చేసే పరిస్థితిలో ఉండగా నువ్వు మహాలక్ష్మిని పెళ్లి చేసుకోలేవు. ఎందుకు కాదు? ఆ మదన్ మోహన్ని రహస్యంగా చంపించేస్తే అన్నాడు అరుణ్ కుమార్. గుడ్ ఐడియా. మెరుస్తున్న కళ్ళతో మెచ్చుకోలుగా అన్నాడు అజయ్. మదన్ మోహన్ని చంపించేస్తే ఇంకో రమణ్ మోహన్కి ఇచ్చి చేస్తాడు, అంతేగాని నీకిచ్చి పెళ్లి చేయడు కదా అంది సూర్యాంబ. మరి కిడ్నాప్ చేస్తే? అసలే దూరదృష్టులు దివ్యశక్తులు ఉన్నాయని వింటున్నాం, పేపర్లో చదువుతున్నాం. ఎక్కడున్నా పట్టేసి కేసు పెట్టి జైల్లో పెట్టిస్తే అంది పద్మప్రియ భయపడిపోతూ. దీనికి ఒక్కటే మార్గం, గేటాన్ని నిమురుకుంటూ అన్నాడు సుబ్రహ్మణ్యం. శకుని బ్రెయిన్ మీది అన్ని దుర్మార్గపు ఆలోచనలు చెప్పండి అంది పద్మప్రియ నవ్వుతూ. అజయ్, నీకు ధైర్యం ఉందా? బిల్డప్లెందుకు, ఐడియా చెప్పు అన్నాడు అరుణ్ కుమార్ అసహనంగా. ఆ మహాలక్ష్మికి పెళ్లి కాకుండా ఉండాలంటే నువ్వేమని రేప్ చేసి పాడు చెయ్యాలి. అప్పుడు విశ్వకర్మ వద్దన్నా మహాలక్ష్మి నిన్నే పెళ్లాడుతుంది. సుబ్రహ్మణ్యం చెప్పిన మాటకు అక్కడ ఒక్క క్షణం నిశ్శబ్దం అలుముకుంది. ఐడియా బ్రహ్మాండంగానే ఉంది, కానీ అజయ్ అంత ధైర్యం చెయ్యగలడా అని అంది సూర్యాంబ. కోట్లు కోట్లు ప్లస్ అమ్మాయి, ఆలోచించుకో అన్నాడు సుబ్రహ్మణ్యం అజయ్ వైపు చూస్తూ. పోలీసులు కేసులు గీసులైతే అవన్నీ మేము చూసుకుంటాం లేబోయ్, ఈ ఐడియా ఎలా ఉంది అంటూ అందరి వైపు చూశాడు సుబ్రహ్మణ్యం. సీతామహాలక్ష్మి తనకు దక్కదని తెలిసిన మరుక్షణం నుంచి అజయ్ దురలవాట్ల వైపు మరలాడు. అజయ్ సిగరెట్ వెలిగించాడు. ఓకే, నేను సీతామహాలక్ష్మిని రేప్ చేస్తాను. నాలో పురుషత్వం లేదని అన్నాడుగా ముసలాడు. అదంతా ఫేక్ రిపోర్ట్. నా సత్తా చూపిస్తాను రెండో పెగ్గు తాగుతూ అన్నాడు అజయ్. అయితే ముహూర్తం ఎప్పుడు? ఆత్రంగా అడిగింది పద్మప్రియ. ఎంతకీ పెళ్లి ముహూర్తం ఎప్పుడు ప్రశ్నించాడు అజయ్. ఇవాళో రేపో తేలుతుంది. సరిగ్గా పెళ్లికి వారం రోజుల ముందు జరిగిపోవాలి అన్నాడు సుబ్రహ్మణ్యం. ఏం? ఇంకో ప్లాన్, చాలా సీక్రెట్. చెప్పండి. నువ్వు మహాలక్ష్మి రేప్ చేస్తావు, మహాలక్ష్మి నీకు దక్కుతుంది. కానీ ఆ కోట్ల ఆస్తిని అప్పుడు ఆమె పేరు మీద విశ్వకర్మ రాయకపోతే? అవును, ఇలాంటి మతలబుల గురించి కూడా మనం ఆలోచించాలి అంది సూర్యాంబ. అందుకే వారం రోజుల ముందు సీతా మహాలక్ష్మిని రేప్ చేస్తే ఆ పిల్ల నీ సొంతమైతే ఈ వారం రోజుల్లో జరిగే పరిణామాలు గమనించి సీతా మహాలక్ష్మి పేరు మీద ఆ కోట్ల ఆస్తి రాకపోతే సరిగ్గా పెళ్లి ముహూర్తానికే ఆగాడు సుబ్రహ్మణ్యం. పెళ్లి ముహూర్తానికే ఆ విశ్వకర్మను లేపేద్దాం. ఆ ఐడియాకి అందరూ ఒక్క క్షణం దిగ్భ్రాంతికి గురయ్యారు. అదంత ఈజీ కాదు అన్నాడు అరుణ్ కుమార్. ఈజీ కాదని నాకు తెలుసు, కానీ కొన్ని వేల కోట్లు రావాలంటే ఊరికే వస్తాయా? మనమే చంపుతామా అడిగాడు అజయ్. మనమే. ఇదిగో సూర్యాంబ, ఈ లోపున నువ్వు పద్మప్రియ చేయాల్సిన పనేమిటో తెలుసా? రహస్యంగా విశ్వకర్మ బెడ్రూమ్లోకి ప్రవేశించి బ్యాంకు కార్డులు, పాస్బుక్లు, చెక్ బుక్లు తీసుకోవాలి. అలాగే అతని గదిలో స్పెషల్ లాకర్ ఉంది. ఆ లాకర్లో ఉన్న డబ్బు, బంగారం, వజ్ర వైడూర్యాలన్నీ తీసుకొచ్చేయడం. ఆ రూమ్లో ఏం మాయలు మంత్రాలు ఉన్నాయో భయం భయంగా అంది పద్మప్రియ. మాయలు లేవు, మంత్రాలు లేవు. మీరు ఆ పని చెయ్యండి, మిగతా పని మేం చూసుకుంటాం అన్నాడు సుబ్రహ్మణ్యం. మరి విశ్వకర్మకు నమ్మిన బంట్లైన ఆ శ్రేష్ఠ శార్వారి, కొత్తగా వచ్చిన ప్రొఫెసర్ వేణుగోపాలరావు ప్రశ్నించాడు అరుణ్ కుమార్. వాళ్ళని లేపేస్తే? సుబ్రహ్మణ్యం కసిగా అన్నాడు. లేపేయడం అంత ఈజీ అనుకుంటున్నావా కోపంగా అన్నాడు అరుణ్ కుమార్. విశ్వకర్మ చనిపోతే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు, పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు సాలోచనగా అన్నాడు అజయ్. అవును, ఇది కరెక్టే అన్నాడు సుబ్రహ్మణ్యం. మరో 2 గంటల సేపు అక్కడ పార్టీ జరిగింది. విశ్వకర్మను ఏ రకంగా చంపాలనే విషయమై రకరకాల ఆలోచనలు సాగాయి. విశ్వకర్మ కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. ఎదురుగా శార్వారి, శ్రేష్ఠ, కొంచెం దూరంలో ప్రొఫెసర్ వేణుగోపాలరావు గారు కూర్చున్నారు. మహాలక్ష్మి, మదన్ మోహన్ గార్ల పుట్టిన తేదీ, గోత్ర నామాలు, జాతక చక్రం అన్నీ మీ దగ్గరున్నాయి కదా? ఉన్నాయి సార్. మంచి పండితుడి చేత పెళ్లి ముహూర్తం పెట్టించండి. మీరు కలిసిన పండితుడి వివరాలు, పెళ్లి ముహూర్తం వివరాలు రహస్యంగా ఉండాలి. రహస్యంగానా అంటే? ప్రశ్నించాడు వేణుగోపాలరావు. మహాలక్ష్మి, మదన్ మోహన్ గార్ల పెళ్లి రహస్యంగా జరుగుతుంది, కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే. ఎందుకలా ప్రశ్నించాడు శార్వారి అయోమయంగా. ప్రశ్నలు వెయ్యొద్దు, ముందు ఆ పని చూడండి, వెళ్ళండి. వాళ్ళిద్దరూ ఫైల్స్తో వెళ్ళిపోయాక
రీఇన్కార్నేషన్ రిపోర్టర్ ఇచ్చిన ఫోటోల్ని టీపై మీద వరుసగా పేర్చాడు వేణుగోపాలరావు. అన్ని ఫోటోల్లోనూ విశ్వకర్మ మాత్రమే ఉన్నాడు, రకరకాలుగా మాట్లాడుతున్న భంగిమల్లో. మీరు నాకు నిజం చెప్పాలి, అభ్యర్థనగా అన్నాడు ప్రొఫెసర్ వేణుగోపాలరావు. అడగండి. ఆ ఫోటోల్లో తనను తాను చూసుకున్న విశ్వకర్మ ఒక్కింత షాక్ తిన్నాడు. మీకు తెలియకుండా సీక్రెట్గా తీసిన ఫోటోలివి. ఫోటోలో కనిపించకపోయినా ఎవరో అదృశ్య వ్యక్తితో మీరు మాట్లాడుతున్నారు. మీ మాటలే వినిపించాయి తప్ప ఆ అదృశ్య వ్యక్తి మాటలు వినిపించలేదు. అదృశ్య వ్యక్తితో మాట్లాడటం నిజమేనా? ఆకాశంలోకి ఒకసారి చూసి చెప్పాడు విశ్వకర్మ. అవును. ఎవరా వ్యక్తి? ఎవరై ఉంటారనుకుంటున్నారు? ప్రశ్నించాడు. మీరు ఇండియాలో అడుగుపెట్టిన క్షణం నుండి పారాసైకాలజీ ప్రొఫెసర్గా మీ వార్తల్ని సునిశితంగా పరిశీలిస్తూ పరిశోధన చేస్తున్న వ్యక్తిగా నా అనుమానం నిజమైతే ఆ వ్యక్తి ఏకాక్షుడు, అవునా? తన కళ్ళ వైపే సూటిగా చూస్తూ చెప్పిన వేణుగోపాలరావు వైపు ప్రశంసాపూర్వకంగా చూసిన విశ్వకర్మ, యు ఆర్ జీనియస్ అన్నాడు. అంటే నా ఊహ నిజమేనా? నిజమే అన్నాడు విశ్వకర్మ. ఇప్పుడు ఆశ్చర్యపోవడం వేణుగోపాలరావు వంతైంది. అంతవరకు తన సూట్ కేసులో ఉన్న మినీ టేప్ రికార్డర్ని తీసి ఆన్ చేశాడు. అందులోంచి విశ్వకర్మ మాటలు వినిపిస్తున్నాయి. నాకు భయంగా ఉంది. పూజ గదిలో ధ్యానం చేస్తూ చనిపోతానా? రాత్రి నిద్రపోతూ చనిపోతానా? కారులో వెళుతూ చనిపోతానా? ఏదైనా యాక్సిడెంట్లో చనిపోతానా? టేప్ రికార్డర్ ఆఫ్ చేశాడు ప్రొఫెసర్ వేణుగోపాలరావు. వేణుగోపాలరావు అడగబోతున్న ప్రశ్నను ఊహిస్తున్నాడు విశ్వకర్మ. మీరు చనిపోబోతున్నారా? ఆ ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలో అర్థం కాలేదు విశ్వకర్మకు. రహస్యమైతే చెప్పొద్దు అన్నాడు ప్రొఫెసర్. రహస్యమే, లేచి పచార్లు చేస్తూ నెమ్మదిగా అన్నాడు అతను. ఆ రహస్యానికి సీతామహాలక్ష్మి పెళ్లికి ఏమైనా సంబంధం ఉందా? గంభీరంగా ప్రశ్నించాడు ప్రొఫెసర్ వేణుగోపాలరావు. ఉంది అన్నాడు విశ్వకర్మ. ఎలాంటి సంబంధం? అడిగాడు ప్రొఫెసర్. ఒక్క క్షణం తటపటాయించాడు విశ్వకర్మ. ప్రొఫెసర్, మీకున్న పరిజ్ఞానంతో ఏదైనా ఊహించుకోండి తప్ప నేనేం చెప్పలేను. అర్థమైంది విశ్వకర్మ. అతి త్వరలో మీరు చనిపోతున్నారు, పునర్జన్మ పొందుతున్నారు. అయితే ఇందులో నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది, అడగొచ్చా? అన్నాడు ప్రొఫెసర్ వేణుగోపాలరావు. అతి త్వరలో తాను చనిపోబోతున్న విషయం తన మాటల ద్వారా ప్రొఫెసర్ గ్రహించి ఉండవచ్చు, కానీ పునర్జన్మ పొందబోయే విషయాన్ని ఎలా ఊహించగలిగాడు ఈయన? ఒక్క క్షణం ఆశ్చర్యపోయి వెంటనే అడగండి అన్నాడు. మీరు సీతామహాలక్ష్మినే తల్లిగా ఎంచుకున్నారు. తండ్రి కాగల వ్యక్తి కోసం ఇంటర్వ్యూల ద్వారా ఎందుకు ఎంపిక చేశారు? సీతామహాలక్ష్మిని తల్లిగా ఎన్నుకోవాలని మీకెలా అనిపించింది? కలలో ఎవరైనా చెప్పారా? ఏకాక్షుడు చెప్పాడా? భవిష్యత్ సంఘటనలను చెప్పగలుగుతున్న మీరు మీ గత జన్మ గురించి మీకు తెలుసా? సీతామహాలక్ష్మి గర్భంలో జన్మించిన తర్వాత ఏం చేయబోతున్నారు? ఈ జన్మలోని మీ జ్ఞాపకాలు ఆ జన్మలో ఉంటాయా? గడగడా ప్రశ్నించాడు చాలా ఉద్వేగంగా ప్రొఫెసర్ వేణుగోపాలరావు. ప్రొఫెసర్, కేసు హిస్టరీ కోసం మీరు వేసిన ప్రశ్నలు నాకు అర్థమయ్యాయి, కానీ వాటికి జవాబులు నా దగ్గరున్నా నేను చెప్పకూడదు. ఒక్క విషయం చెప్తాను. నా పునర్జన్మ విషయం గురించి నాకు కలలో ఎవ్వరూ చెప్పలేదు, ఏకాక్షుడు కూడా చెప్పలేదు అన్నాడు విశ్వకర్మ. మళ్ళీ జన్మించాక మీరేం చేయబోతున్నారు? ఇది సృష్టి రహస్యానికి సంబంధించిన ప్రశ్న, సైన్స్కు అందని ప్రశ్న. మీ ప్రశ్నలన్నింటికీ నేను జవాబు చెప్తాను, కానీ ఇప్పుడు కాదు. ఎప్పుడు? ఉద్వేగంగా ప్రశ్నించాడు ప్రొఫెసర్. కొన్ని నెలలు లేదా సంవత్సరాల తర్వాత. ఆ జవాబు విని ప్రొఫెసర్ పులకించిపోయాడు. నేనొక యోగపురుషుణ్ణి చూస్తున్నాను, తనలో తానే గుణుక్కుంటున్నట్లుగా అన్నాడు వేణుగోపాలరావు. మీరు నాతో రాగలరా? టెలిఫోన్ అందుకుంటూ అన్నాడు అతను. జవాబు చెప్పలేదు ప్రొఫెసర్ వేణుగోపాలరావు. ఎవరితోనో మాట్లాడాక బెడ్రూమ్లోంచి హాల్లోకి, అక్కడి నుంచి పోర్టికోలోకి వచ్చాడు విశ్వకర్మ. అప్పటికే పోర్టికోలో ఓ ప్లాస్టా కారు రెడీగా ఉంది. ఎక్కి బ్యాక్ సీట్లో కూర్చున్నాడు అతను. ప్రొఫెసర్ డ్రైవర్ పక్కన ముందు సీట్లో కూర్చున్నాడు. కారు స్టార్ట్ అయింది. ఎక్కడికని డ్రైవర్ గాని ప్రొఫెసర్ గాని అడగలేదు. అంతవరకు వాళ్ళిద్దరి మాటల్ని చాటుగా ఉండి రహస్యంగా విన్న రీఇన్కార్నినేషన్ పత్రిక రిపోర్టర్ ఎవరికీ తెలియకుండా ఆ బిల్డింగ్ వెనక కూడా దూకి చెట్టు కిందనున్న హీరో హోండా వైపు నడిచాడు. హంపి, విజయనగరం, శిథిలమైపోయిన రాజబజారుని, అంగళ్లను, దేవాలయాలను, రాతి రథాలను, శ్రీకృష్ణదేవరాయలు నివసించిన భవనాన్ని, అశ్వశాలను చూస్తూ తుంగభద్రా తీరం వైపు నడుస్తున్నాడు విశ్వకర్మ. పక్కన గమనిస్తూ ప్రొఫెసర్ వేణుగోపాలరావు. సాయంకాలం 5 గంటల సమయం.
దూరంగా కొండల మీద నుంచి వీస్తున్న గాలిలో సువాసనలు నిండి పవిత్రతకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అంతటా నిర్జనం. దూరంగా అడవులు, గుట్టలు. ఆ గుట్టలకు కొంచెం దూరంలో శివాలయం, పాడుబడిన శివాలయం. ఆ శివాలయానికి కొంచెం దూరంలో చప్పుడు చెయ్యకుండా ప్రవహిస్తున్న తుంగభద్రా నది. ఆ నదికి కుడివైపున శిథిలమైపోయిన అంతఃపురం. వారణాసిలో కౌశికాచార్యులు వెంటనే గుర్తుకొచ్చారు. ఆయన చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఆ ప్రదేశాన్ని కళ్ళతో చూసినట్లుగా చెప్పాడు కౌశికాచార్యులు అనుకుంటూ అంతఃపురంలోకి నడిచాడు. శిథిలమైన గోడలు, మెట్లు. లోపలికి నడిచాడు. విశాలమైన హాలు. ఆ పక్కనే విశాలమైన గదులు. ఆ వెనుక తుప్పలు తుప్పలుగా పెరిగిన చెట్లు, చేమలు. ఇక్కడే ఇక్కడే ఇదే సరైన ప్రదేశం మనసులోనే అనుకున్నాడు విశ్వకర్మ. వెంటనే అక్కడి నుండి పక్కనే ఉన్న ఊళ్ళోకెళ్ళి 100 మంది పని వాళ్లను ఏర్పాటు చేశాడు. ఈ శిథిలాంతఃపురం వారం రోజుల్లో కొత్తగా ఉండాలి. ఆ గదులకు, కిటికీలకు ఏర్పాటు చేయండి. అలాగే పాతకాలపు పెద్ద మంచం, 2 కుర్చీలు, టేబుల్స్. పనివాళ్ల మేస్త్రికి అడ్వాన్స్గా 2 లక్షల చెక్కునిచ్చి రేపటి నుండి పని ప్రారంభించండి. నాకు సంబంధించిన శార్వారి అనే వ్యక్తి మీకు మిగతా విషయాలన్నీ చెప్తాడు అని చెప్పి కారు దగ్గరకొచ్చి మరోసారి అంతఃపురం చూసి కారెక్కాడు విశ్వకర్మ. ప్రొఫెసర్ వేణుగోపాలరావులో చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ అతను విశ్వకర్మను ఇక మీదట ప్రశ్నించదలుచుకోలేదు. ఎందుకంటే కీలకమైన రహస్యాలు విశ్వకర్మ చెప్పడని తెలుసు కనుక. రాజమండ్రి. గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. స్థలానికి ఎంతవుతుంది అడిగాడు కాంట్రాక్టర్ని. 3 లక్షలు. సమాధి కట్టడానికి అడిగాడు విశ్వకర్మ. అది మీరిచ్చిన ప్లాన్ ప్రకారం ఉంటుంది చెప్పాడు కాంట్రాక్టర్. హైదరాబాద్లో ఎన్టీఆర్ సమాధి చూశారా అని అడిగాడు విశ్వకర్మ. చూశాను సార్. అలాంటి మోడల్లో ఉండాలి. చుట్టూ గార్డెన్, సమాధి ఎదురుగా కూర్చోవడానికి హాలు, మంచినీటి వసతి చెప్పాడు విశ్వకర్మ. కాంట్రాక్టర్ లెక్కలు కట్టడంలో మునిగిపోయాడు. 25 లక్షలకు చెక్ రాసిస్తూ ప్లాన్ తీసుకుని ఎప్పట్లోగా రాగలరు అడిగాడు విశ్వకర్మ. 10 రోజుల్లోగా చెప్పాడతను. కాదు, 2 రోజులు. 2 రోజుల్లోగా ప్లాన్ ఓకే అవ్వాలి. టైం లేదు, గుర్తుంచుకోండి. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. కారెక్కుతున్న విశ్వకర్మని ఆ కాంట్రాక్టర్ అయోమయంగా చూస్తూ నిలబడిపోయాడు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బిజినెస్ మ్యాగ్నెట్ రాజమండ్రిలో సమాధి ఎందుకు కట్టిస్తున్నట్లు? ఎవరి కోసం? రాజమండ్రిలో విశ్వకర్మ కట్టిస్తున్న సమాధి అనే న్యూస్ కూడా పత్రికలకెక్కింది. హంపీలో భవనానికి మరమ్మతులు, రాజమండ్రిలో సమాధి నిర్మాణం. ప్రొఫెసర్ వేణుగోపాలరావు ఆలోచనలు ఈ రెండింటి మీదే ఉన్నాయి. ఎక్కడా పొంతనలేని ప్రశ్నలు. రాజమండ్రిలో సమాధి విషయమై తనెదురుగానే కాంట్రాక్టర్తో చర్చలు జరిగినా ఆ సమాధి ఎవరి కోసమని విశ్వకర్మను ప్రొఫెసర్ వేణుగోపాలరావు అడగలేదు. దాదాపు 10-15 కోట్ల విలువ గల అత్యంత విలాసవంతమైన ఆశ్రమంలో ప్రత్యేకంగా ఒక హాలు లాంటి విశాలమైన గది. ఆ గదిలో వెండి అద్దకంలో చేయబడిన కుర్చీలు దాదాపు 25 ఉంటాయి. ఆ 25 కుర్చీల్లో 25 మంది స్వామీజీలు కూర్చున్నారు. ఆ స్వామీజీలకు ఎదురుగా బంగారు సింహాసనంలో ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆయనకు దాదాపు 70 ఏళ్లుంటాయి. ఆ స్వామీజీలందరూ కాషాయ వస్త్రాలు ధరిస్తే ఆయన మాత్రం పట్టు వస్త్రాలు ధరించాడు. తెల్లగా మెరుస్తున్న గెడ్డం, పక్కన వింజామరతో వీస్తున్న శిష్యులు. ఆయన చేతిలో బంగారు దండం ఉంది. పక్కన కమండలం ఉంది. యోగి పొంగవులారా, మిమ్మల్ని అందరినీ ఇక్కడకు పిలిపించడానికి ప్రధానమైన కారణం గత కొన్ని నెలలుగా న్యూస్ పేపర్స్, టీవీ ఛానల్స్ ద్వారా మనం వింటున్న ఒక వార్త గురించి చర్చించి నిర్ణయం తీసుకోవడానికి. ఎందుకంటే మనకు పెద్ద ప్రమాదం రాబోతుంది కనుక. ఏమిటా ప్రమాదం? ఒక స్వామీజీ అడిగాడు. విశ్వకర్మ అనే అమెరికాలో స్థిరపడిన భారతీయ వ్యక్తి, మీడియా కింగ్గా పేరు పొందిన ఆ వ్యక్తి ఇండియా వచ్చాడు. అతను మన పునర్జన్మ గురించి తెలుసుకున్నాడని, పునర్జన్మించబోతున్నాడని, అతీత శక్తులు కలవాడని ఫోటోలతో సహా పేపర్లు ప్రచురిస్తున్నాయి. మనకు రాని పేరు అతనికి వస్తోంది. దేశ విదేశాల ప్రజలు అతని పట్ల ఆకర్షితులవుతున్నారు. నిన్న రాత్రి పునర్జన్మల సొసైటీలో వచ్చిన ఇంటర్వ్యూ మీరు చూశారా అడిగాడు అతను. లేదు, ఎవరో చెప్పారు. అనాదిగా ప్రపంచంలో భారతీయ మతాల పట్ల ఆకర్షణ, వ్యామోహము ఉంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి మన మతాలుండగా ఇంకొక కొత్త మతం గాని, కొత్త స్వామీజీ గాని ఉండటానికి వీల్లేదు. అవును, ఉండటానికి వీల్లేదు. దాన్ని మొగ్గలోనే తుంచేయాలి. ఎవరో ఆవేశంగా అన్నారు. అతను పిచ్చివాడేమో. అతను స్వయంగా నేను కొత్త మతం పెడుతున్నట్లు ప్రకటించాడా? లేదు. కానీ రజనీష్ కొన్నాళ్ల క్రితం ఒక ప్రేమ మతాన్ని పెట్టి
మనకు ఎన్ని ఇబ్బందులు కలగజేశాడో మనకు తెలుసు అన్నాడు ప్రధాన స్వామీజీ. రజనీష్ది పిచ్చి కామ మతం మేడిపండులా పేలిపోయింది. అలాంటిదే ఇది కూడా. ఏమీ నిర్ధారణ చేయకుండా మనం తొందరపడటం కూడదు, వృద్ధ స్వామీజీ హెచ్చరించాడు. ఆచార్య, నేను తొందరపడటం లేదు. ఇందులో మనకు రాబోతున్న ప్రమాదం మీకింకా అర్థం కావడం లేదు. ఆ ప్రమాదాన్ని గురించి నీకు వివరంగా చెప్తా వినండి. విశ్వకర్మ చనిపోతున్నాడు. అతను మళ్ళీ జన్మిస్తున్నాడని పేపర్లలో వస్తున్న వార్తలు. జన్మించినా జన్మించకపోయినా ఏ విదేశీ శక్తో మన స్వామీజీలను కూలద్రోయటానికి ఒక నాటకం ఆడుతుందేమోనని నా నమ్మకం. ఆ విశ్వకర్మను బుద్ధుని అవతారంగానో రాముని అవతారంగానో గుర్తించడం, ఎవడో ఒక బాలుణ్ణి అవతార పురుషుణ్ణి చేయడం, అతనికి దేశ విదేశీ ఫండ్స్ అందడం ఆలోచించారా? అవును, మీరు చెప్తున్నది అక్షరాల నిజమే. పునర్జన్మల మీద విదేశీయులకు ఆకర్షణ ఎక్కువ. ఆ కారణంగా కొన్ని దేశాల నుంచి మనకు వస్తున్న కోట్లాది విదేశీ ఫండ్స్ ఆ బాలుడికి వెళ్ళిపోతే ఆలోచించాల్సిందే. ఒక యువస్వామి అన్నాడు. అందుకే చెప్తున్నాను, ఆ విశ్వకర్మ మీడియాను కొనేశాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోని అధికారులను పోలీసులను వశపరుచుకున్నాడు. అంచెలంచెలుగా పునర్జన్మను గురించి ప్రచారం చేశాడు. అతనిలో దివ్య దృష్టి ఉందని పేపర్స్ రాశాయి. ఆ పేపర్ కటింగ్స్ను మీరోసారి చూడండి అని ఆ స్వామీజీ చెప్పగానే మరికొన్ని పేపర్ కటింగ్స్ జిరాక్స్ కాపీలు అక్కడ ఉన్న మిగతా స్వాములందరికీ పంచబడ్డాయి. అక్కడ 10 నిమిషాలు నిశ్శబ్దం అలముకుంది. ఆ తర్వాత స్వామీజీ ఇలా అన్నాడు, ఇది నిజంగా అంతర్జాతీయ కుట్ర. మన స్వామీజీల మీద విదేశంలోని ఇతర శక్తులు సాగిస్తున్న దహనకాండ. దీనిని మనం సంఘటితంగా అడ్డుకోవాలి. ఏం చేయాలో ఆలోచించండి. ఆ విశ్వకర్మ మోసగాడని స్టేట్మెంట్ ఇద్దాం. ఇప్పటి వరకు ఆయన చేసిన మోసమేం బయటపడలేదు అన్నాడు ప్రధాన స్వామి. అతను చాలా గోప్యంగా పనులు చేసుకుపోతున్నాడు. మనం కూడా అలాగే రహస్యంగానే అతన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ఎలా అని అడిగాడు ఒక స్వామి. అతని పునర్జన్మ రహస్యం అంతా ఒట్టి బోటకమని నిరూపించాలి. ప్రధాన స్వామీజీ అన్నాడు, ఇప్పటికే అతనికి బలమైన వర్గం ఒకటి తయారై ఉంటుంది. అతను చనిపోతే ఎవరో ఒక బాలుణ్ణి అతని పునర్జన్మ అవతారంగా ప్రచారం చేయవచ్చు. అలాంటిదే జరిగితే ఆ కుర్రాన్ని నిర్దాక్షణ్యంగా లేపేయాలి. ప్రధాన స్వామీజీ అన్నాడు, ఆ ఆలోచన బాగుంది. అందుకు విశ్వకర్మ మీద హమేషా ఒక కన్నేసి ఉంచడానికి, అవసరమైతే చంపడానికి ఒక వ్యక్తి మనకు వెంటనే కావాలి అంటూ అందరి వైపు చూసి దూరంగా ఉన్న ఒక అతని వైపు చేతి సంజ్ఞ చేసి చూపించాడు. ఆ వ్యక్తి కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. అహోబలా, ఈ మహత్తరమైన బాధ్యతను నీ భుజస్కంధాల మీద ఉంచుతున్నాం. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో అనవసరం. విశ్వకర్మను నీడలా వెన్నాడుతూ ఉండు. అతని ద్వారా మన ఉనికికి ఏదైనా ప్రమాదం సంభవిస్తోందని నీకనిపించినప్పుడు వెంటనే చంపేయి. అతన్నైనా అందుకు అడ్డం పడిన ఎవరినైనా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలకమైన పదవుల్లోనూ మంత్రులుగాను మన భక్తులు చాలామంది ఉన్నారు. నీకు ఏ విధమైనటువంటి భయం లేదు. ధైర్యం చెప్తున్నట్లుగా అన్నాడు ప్రధాన స్వామీజీ. గురుదేవుని ఆశీర్వాదం అంటూ చిన్న స్వామీజీ ప్రధాన స్వామీజీకి మిగతా వారికి నమస్కారం చేసి త్రిశూలంతో ఆ ఆశ్రమంలోంచి బయటకు వెళ్ళాడు. ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ హాల్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అందరి వైపు చూసి, అంతవరకు విశ్వకర్మ కమ్యూనికేషన్ సంస్థకు చైర్మన్గా ఉన్న మహానంద విశ్వకర్మ తన స్థానంలో నన్ను అనగా శతానంద విశ్వకర్మను నియమిస్తూ చేసిన ఉత్తర్వు ఇది అని చదివాడు శతానంద గంభీరంగా. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో కొంతమంది హర్షాతిరేకంతో చప్పట్లు చరిచారు. వారిలో ముభావంగా కూర్చున్న వ్యక్తి ధనుంజయ్ ఒక్కడే. శతానంద తర్వాత ఏం అనౌన్స్ చేయబోతున్నాడు? తనని ఎండీగా చేస్తాడా? అనేక రకాల ఆలోచనలతోనే ఉన్నాడు ధనుంజయ్. చైర్మన్గా నాకున్న పవర్స్ని వినియోగిస్తూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒకరైన అంటూ అందరి వైపు చూస్తూ శ్రీమతి అపురూప శతానంద విశ్వకర్మను ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా నియమిస్తున్నాను అని అనౌన్స్ చేయగానే ఆ మాటల్ని నమ్మలేనట్లుగా అందరి వైపు భర్త వైపు ఆశ్చర్యంగా చూసిందామె. హిప్ హిప్ హుర్రే! సభ్యులందరూ పెద్దగా అరుస్తూ టేబుల్ మీద కొడుతూ ఆమెకు అభినందనలు తెలియజేశారు. ఆ నిర్ణయం కొంతమందికి అనూహ్యంగా ఉంది, మరి కొంతమందికి షాక్ ట్రీట్మెంట్లా ఉంది. ముఖ్యంగా ధనుంజయ్కి. చీటింగ్ చీటింగ్ శతానందతో కలిసిపోయి చివరి వరకు నన్ను సపోర్ట్ చేస్తున్నట్లుగా నటిస్తూ చీటింగ్ చేసింది తన సొంత చెల్లెలు. పవర్ కోసం డ్రామా ఆడింది అనుకున్న ధనుంజయ్ క్రోధంగా అపురూప వైపు చూశాడు.
అతను పగతో రగిలిపోతున్నాడు. 20 నిమిషాల తర్వాత టీ బ్రేక్లో సరాసరి అపురూప దగ్గరకు నడిచాడు. నువ్వు నన్ను మోసం చేశావు. శతానంద ఎంత ద్రోహం చేస్తాడని నేను ఊహించలేదు. భర్తతో కలిసి కుమ్మక్కైపోయి నన్నెంతగా మోసం చేస్తావనుకోలేదు, ఆవేశంగా అన్నాడు అతను. నేను ఊహించని, నాకు తెలియని నిర్ణయం ఇది. డోంట్ బ్లఫ్ మీ. రిజైన్ చెయ్యి. 48 గంటలు నీకు టైం ఇస్తున్నాను. రిజైన్ చెయ్యకపోతే నేను రాక్షసుల్లా మారిపోతాను. శతానంద చరిత్ర ధ్వంసమైపోతుంది. 48 అవర్స్ గుర్తుంచుకో, హెచ్చరించి బయటికి వెళ్ళిపోయాడు అతను. తనకు అంత పెద్ద పోస్ట్ ఇచ్చిన భర్త తెలివితేటల్ని మెచ్చుకుని తన మీద అంత ప్రేమన్నందుకు పొంగిపోయి ఆ రోజు రాత్రి శతానందతో అంది అపురూప. మీరు తీసుకున్న నిర్ణయం వండర్ఫుల్, కానీ ధనుంజయ్ విషయం మీరు సీరియస్గా ఆలోచించాలి. నేను ఆలోచించను, నువ్వే ఆలోచించు అన్నాడు అతను. నేను ఆలోచించటం ఏంటి? అడిగిందామె ఆశ్చర్యపోతూ. అతనికి ఇప్పటికీ నీ కారణంగా ఉన్నతమైన పదవి, గౌరవం ఇచ్చాం. అత్యాశ మనిషికి పనికిరాదు. మరీ అతిగా ప్రవర్తిస్తే అతన్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచే కాదు, సర్వీస్ నుంచి శాక్ చేసే అధికారం నీకుంది అన్నాడు శతానంద విశ్వకర్మ. ఆ మాటకు భయపడింది అపురూప. శతానందలో అంత షార్ప్నెస్ ఉందని ఆమెకు తెలియదు. క్యాలెండర్ తీసి ఒక్కొక్క రోజును లెక్క పెట్టుకుంటున్నాడు విశ్వకర్మ. ఇంకా 20 రోజులే ఉంది. దశహర మహర్షి చెప్పిన దాని ప్రకారం తనకి మృత్యువు ఆసన్నమయ్యే లక్షణాలను తలుచుకుంటే అతనికి భయంగా ఉంది. ఈ లోపల తాను చేయాల్సిన పనుల గురించి తన డైరీలో రాసుకుంటున్న సమయంలో లోపలికొచ్చాడు శార్వారి. విశ్వకర్మకు 2 పేపర్స్ అందించాడు. సీతామహాలక్ష్మి, మదన్ మోహన్ల జాతకాలను పరిశీలించిన పెదప పెట్టిన ముహూర్తం చెప్పాడు శార్వారి. ఆ తేదీని చూశాడు విశ్వకర్మ. తర్వాత 48 గంటల్లో ఎప్పుడైనా శోభనానికి ముహూర్తం పెట్టొచ్చట. క్యాలెండర్ చూసుకుంటే సరిపోతుందని పండితుడు చెప్పాడు. ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు విశ్వకర్మ. తరువాత, శార్వారి, ఈ పెళ్లి పెద్ద ఆర్భాటంగా జరగకూడదు. సీతామహాలక్ష్మి బంధువులు, మనలో కొంతమంది అంతే. ఇంతకీ పెళ్లిని ఎక్కడ జరిపిస్తే బాగుంటుంది అడిగాడు విశ్వకర్మ. కళ్యాణ మండపం బుక్ చేద్దాం సార్. నో, ఈ పెళ్లి ప్రెస్ వాళ్లకు దూరంగా జరగాలి అన్నాడు విశ్వకర్మ. ఏ మారుమూల గ్రామంలోనో దేవాలయంలోనో జరిపితే? ఈ ఆలోచన బాగుంది. ఎక్కడ? ముఖ్యాలకు దగ్గరలో కృష్ణానది ఒడ్డునే ఉన్న వేదాద్రి యోగ నరసింహస్వామి ఆలయంలో అయితే అన్ని విధాలుగా బాగుంటుంది. గుడ్ ఐడియా. ఆ పెళ్లికి నేనుండను అన్నదానికి ఆశ్చర్యంగా విశ్వకర్మ కళ్ళల్లోకి చూశాడు. ఇన్ని చేసిన మీరు ఆ పెళ్లికి ఉండరా అడిగాడు అతను. అవును, ప్రొఫెసర్ వేణుగోపాలరావు నా తరపున ఉంటారు. మీరు ఎలాగూ ఉన్నారు. ఇక నుంచి ఈ మహాలక్ష్మి ఎస్టేట్ని, సీతామహాలక్ష్మి మదన్ మోహన్ దంపతులను, వాళ్లకు పుట్టబోయే సంతానాన్ని కంటికి రెప్పలా కాపాడే బాధ్యత నీది, శ్రేష్టదేనని మరోసారి గుర్తు చేస్తున్నాను. ఆ మాట చెప్తున్నప్పుడు విశ్వకర్మ కంఠం వృద్ధమైంది. రేపే శ్రేష్టం తీసుకుని ముత్యాలు వెళ్ళు. పెళ్లి ఏర్పాట్లన్నీ దగ్గరుండి చేయించు. సీతామహాలక్ష్మి బంధువులు తప్ప మరెవ్వరికీ ఈ పెళ్లి విషయం తెలియకూడదు. వారెవ్వరూ పెళ్లికి రాకూడదు. మొత్తం పెళ్లి కార్యక్రమాన్నంతా వీడియో తీయించు. మహాలక్ష్మి గారి ఆనందం కోసం ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. అలాగే సార్ అన్నాడు శార్వారి. వేదాద్రిలో ఏర్పాట్లు జరుగుతుండగానే ఒకసారి హంపి, రాజమండ్రిలకు వెళ్ళు. ఎందుకు సార్ అడిగాడు శార్వారి. సీతామహాలక్ష్మి దంపతుల శోభనం హంపి, విజయనగరంలో తుంగభద్రా నది ఒడ్డున జరపాలని నిశ్చయించాను. అక్కడ అంటూ ఎవరిని కలవాలో ఏం చెయ్యాలో చెప్పాడు విశ్వకర్మ. శార్వారి వెళుతుండగానే లోపలికొచ్చాడు ప్రొఫెసర్. సీతామహాలక్ష్మి గారి పెళ్లి ముహూర్తం నిశ్చయం చేశాం అని తేదీని చెప్పి ఆ పెళ్లి మీ ఆధ్వర్యంలో జరుగుతుంది అన్నాడు విశ్వకర్మ. నా ఆధ్వర్యంలోనా? మరి మీరు? తల్లి పెళ్లిని కొడుకు చూడటం మన సాంప్రదాయం కాదు అని మనసులో అనుకుని, ఆ రోజు నాకు అతి ముఖ్యమైన పని ఉంది అన్నాడతను. మీ ఇష్టం అన్నాడు ప్రొఫెసర్ వేణుగోపాలరావు. ఇద్దరూ బయటకొచ్చి కారెక్కారు. మనం ఇప్పుడు ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి వెళుతున్నామంటూ మీరు ఈ మధ్య ప్రశ్నలు వేయడం తక్కువైంది అన్నాడు విశ్వకర్మ చిన్నగా నవ్వుతూ. మీ సాహచర్యమే. కొన్ని వేల ప్రశ్నలకి సమాధానంగా నిలుస్తున్నప్పుడు వేరే ప్రశ్నలెందుకు అన్నారాయన. ఆ మాటకు తల తిప్పి వేణుగోపాలరావు ముఖంలోకి చూశాడు విశ్వకర్మ. 25 నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత కారు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ పోర్టికోలో ఆగింది. అప్పటికే అక్కడ హాస్పిటల్ సూపరింటెండెంట్ విశ్వకర్మ కోసం ఎదురు చూస్తున్నాడు. మీరు స్వయంగా ఫోన్ చేసి హాస్పిటల్కి వస్తానంటే ఆశ్చర్యమేసింది అన్నాడాయన విశ్వకర్మతో కరచాలనం చేస్తూ.
సూపరింటెండెంట్ పర్సనల్ ఛాంబర్లో కాసేపు కబుర్లయ్యాక, ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం డెత్ బెడ్ మీద ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు అంటే, అరగంటలోనూ గంటలోనూ చనిపోయే పేషెంట్స్ సుమారు 20 మంది వరకు. వారిని నేను చూడొచ్చా అడిగాడు విశ్వకర్మ. ఆ వింత కోరికకు సూపరింటెండెంట్తో పాటు వేణుగోపాలరావు కూడా ఆశ్చర్యపోయాడు. కాంపౌండ్లో ఒక వారగా ఉన్న ఎక్స్టెన్షన్ బిల్డింగ్లోకి విశ్వకర్మను తీసుకెళ్లాడు సూపరింటెండెంట్. వరుసగా బెడ్స్ మీద శవాల్లా పడున్న మనుషులు బాధతో దగ్గుతూ కుమిలిపోతూ ఊపిరి ఎగదోసుకుంటూ నిశ్శబ్దంగా నిద్రలాంటి మగతలో కళ్ళు మూసుకుని దైవధ్యానం చేసుకుంటూ ఎండిపోయిన గుండెలతో లోతుకుపోయిన కళ్ళతో కొన్నేళ్ల జీవితంలోని అనుభవాలను తలుచుకుంటూ దగ్గరున్న కొడుకులను కూతుళ్లను మనవరాళ్లను మనవళ్లను కౌగిలించుకుని ముద్దులు పెట్టుకుంటూ రకరకాల ప్రవర్తనలతో 20 మంది 60 సంవత్సరాలకు పైబడిన ఆడ మగ వ్యక్తులు స్మారక అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. ఒక్కొక్క బెడ్ దగ్గరికెళ్ళి వాళ్ళ శరీరం వైపు కనుచూపుల వైపు తెరపార చూశాడు విశ్వకర్మ. మనిషి చెట్టులాగే మృత్యువు ఒడిలో కూలిపోతాడు. పాము కప్పను పట్టినట్లుగా అంచెలంచెలుగా మృత్యువు మనిషిని నెమ్మదిగా ఆక్రమించి ఆ తరువాత తనలో కలిపేసుకుంటుంది. 1970 ప్రాంతంలో మనిషిని మృత్యువు ఆక్రమించే వివిధ దశల గురించి కుప్లర్ రోన్ అనే డాక్టర్ పరిశోధన చేసింది. మృత్యువులో ప్రధానమైన 5 దశలుంటాయని ఆమె పేర్కొంది. ఒక మనిషి తాను మానసికంగా చావుకు దగ్గరవుతున్నామని తెలుసుకున్నప్పుడు భౌతిక పరిసరాలు, వ్యక్తుల మీద నిర్లిప్తత, కోపం, బ్రతకాలనే ఆశ, డిప్రెషన్, వేదాంతం చోటు చేసుకుంటాయి. రోజు రోజుకు ఒక్కో దశలో ఒక్కో రకంగా మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు. ఒక్కొక్కప్పుడు దుఃఖంలో, మరొకప్పుడు విపరీతమైన ప్రేమతోనూ గడుపుతాడు. తాను చేసిన తప్పులు ఒప్పులు అన్నీ గుర్తుకొస్తాయి. మాట్లాడగలిగే పరిస్థితి ఉంటే గంటల తరబడి తన వాళ్లతో మాట్లాడతాడు. రోజు రోజుకు పుచించుకుపోయి బెడ్కి పరిమితమైన ఆశ చావదు, కోరికలు చావవు, అప్పగింతలు పెడతారు. నీ కోసం నేనెంత కష్టపడి ఇంత ఆస్తి సంపాదించానో తెలుసా? ఈ ఆస్తిని నువ్వింకా ఎక్కువ చేసి నీ పిల్లలకివ్వాలి. కొంతమంది మనస్తత్వం అది. కష్టపడు, ఎవరి మీద ఆధారపడకు, నీకు తోచినంతలో ఇతరులకు సాయం చెయ్యి. ఈ ప్రపంచం దుర్మార్గమైనది, ఇందులో నువ్వు దుర్మార్గంగానే ఉండు. ఎవరి అనుభవాలను బట్టి వారు ఆప్తులకు హితబోధలు చేస్తారు. వాళ్ళందరి వైపు చూస్తూ కొంతమందితో మాట్లాడి బయటకు వస్తున్నప్పుడు హాస్పిటల్ సూపరింటెండెంట్ని అడిగాడు మహానంద విశ్వకర్మ. ఆ హాల్లో ఎంతమంది పడతారు? నిజానికి 50 మందికి మాత్రమే ఆ హాల్ సరిపోతుంది సార్, కానీ 150 మందిని ఉంచాల్సి వస్తుంది. ప్లేస్ ప్రాబ్లం. ఇంకో బిల్డింగ్ కావాలని గవర్నమెంట్కి ప్రపోజల్ పంపాం, ఎవరూ పట్టించుకోవడం లేదు చెప్పాడు సూపరింటెండెంట్. బిల్డింగ్కి ఎంత ఖర్చు అవుతుంది? 2 కోట్లు. రేపు నేను పంపిస్తాను. వెంటనే రెండో బిల్డింగ్ నిర్మాణం ప్రారంభించండి. ఒక మనిషి ఎలా బ్రతికాడన్నదే కాదు, ఎలా చనిపోయాడన్నది కూడా ముఖ్యమే. 2 కోట్లు చాలకపోతే నాకు కబురు పెట్టండి అన్నాడు విశ్వకర్మ ఎక్కడో ఏదో ఆలోచిస్తూ. డాక్టర్ కొద్ది క్షణాల పాటు దిమ్మెరపోయాడు. విశ్వకర్మ హెచ్చరిక చేయడంతో గాని తీరుకోలేకపోయాడు అతను. తర్వాత మార్చురీలోకి నడిచాడు. 30-40 శవాలు. బ్రతికున్నప్పుడు పౌరుషంగానూ గర్వంగానూ, యుక్తులతోనూ కుయుక్తులతోనూ లౌక్యంతోనూ బ్రతికి చనిపోయినప్పుడు దహనానికి సిద్ధంగా పడి ఉన్నారు. ఎవరికైనా చివరి స్థితి ఇదేగా. మార్చురీలోంచి బయటకొచ్చి వస్తానని సూపరింటెండెంట్కు చెప్పి కారెక్కాడు విశ్వకర్మ. ఏమిటి మానవ జన్మ ఆలోచిస్తున్నాడు అతను. రేపు తాను పోయే ముందు తన మొదటి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతాడా? తర్వాత చివరి దశలో ఎవరిని తలుచుకుంటూ తాను చనిపోతాడు? తల్లినా, భార్యనా, కొడుకునా? ప్రాణం పోయే ముందు తనకు తీవ్రంగా దాహమేస్తుందా? గుండెలు పిండేసినట్లయిపోతాయా? భయం భయం. పొదల్లో పాము కదులుతున్నట్లుగా విశ్వకర్మ శరీరం నిండా భయం. మహాలక్ష్మి ఎస్టేట్స్ ముందు కారాగింది. కారు దిగి లోపలికి వెళుతున్న విశ్వకర్మ దగ్గరకు విజిటర్స్ రూమ్లో వెయిట్ చేస్తున్న కాంట్రాక్టర్ వచ్చి ప్లాన్ను చూపించాడు. ఆ ప్లాన్కి చిన్న మార్పులు చేశాడు విశ్వకర్మ. 2 నెలల్లో పూర్తవుతుందా? కాదు సార్, 3 నెలలు పడుతుంది. రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేయండి చెప్పాడు విశ్వకర్మ. హాల్లోకి వెళ్లిన విశ్వకర్మకు మేడమెట్లు దిగుతున్న సీతామహాలక్ష్మి అకస్మాత్తుగా కనిపించడంతో ఒక్క క్షణం ఆగి ఆమె కన్నుల్లోకి చూశాడతను. హాస్పిటల్లో అలుముకున్న నిరాశ ఒక్కసారిగా మాయమైపోయినట్లయింది. ఏదో తెలియని చైతన్యం అతనిలో అలుముకుంది.
మీరు వరుణ్ ఫోటో ఇప్పటికే చూసుంటారు. నచ్చాడా? ఆలస్యంగా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు అన్నాడు విశ్వకర్మ. సీతామహాలక్ష్మి మౌనం వహించింది. పెళ్లి నిశ్చయం చేశాను, తేదీ చెప్పాడు విశ్వకర్మ. పెళ్లి ఎక్కడా? అడిగింది సీతామహాలక్ష్మి. ముత్యాలకు దగ్గరలో ఉన్న వేదాద్రి గుడిలో. ఆ మాటకు చాలా సంతోషపడిందామె. మా అమ్మా నాన్నలకు ఫోన్ చేసి ఈ విషయం చెప్తే అంది సీతామహాలక్ష్మి. కొన్ని కారణాల వల్ల ఈ పెళ్లికి శుభలేఖలేవీ ఉండవు. తరువాత నిరుత్సాహపడకుండా ముందుగానే చెప్తున్నాను. మీ ఫ్రెండ్స్ని ఎవరైనా పిలుస్తారా అని అడిగాడు. అవుననలేదు, కాదనలేదు ఆమె. విశ్వకర్మ మేడ మెట్లెక్కి తన రూంలోకి వెళ్ళిపోవడంతో పెళ్లి తేదీని అక్కా వదినలతో చెప్పడానికి గబగబా లోనికి పరిగెత్తింది సీతామహాలక్ష్మి. మార్చి 16 రాత్రి 7-8 గంటల మధ్య పెళ్లి. అంటే మనం వేసుకున్న ప్లాన్ ప్రకారం వారం రోజుల ముందు, అంటే 9వ తేదీన నువ్వు సీతామహాలక్ష్మిని రేప్ చేయబోతున్నావు, ఉత్సాహంగా తాగుతూ అన్నాడు సుబ్రహ్మణ్యం. మహాలక్ష్మి ఎస్టేట్స్లో ఎడమవైపు విడిగా తోట మధ్యలో ఉన్న గెస్ట్ హౌస్లో కలుసుకున్నారు అందరూ. అజయ్ సిగరెట్ వెలిగించి అతని వైపు చూశాడు. మీరు గమనించారో లేదో, సెక్యూరిటీ స్టాఫ్ రెండింతలు పెరిగింది. సీతామహాలక్ష్మి బెడ్రూమ్ దగ్గర స్టెన్ గన్ పట్టుకుని సెక్యూరిటీ గార్డు ఏర్పాటు ఎందుకట? ఇంతకు మహాలక్ష్మికి అంత సెక్యూరిటీ ఎందుకు? ప్రశ్నించింది సూర్యాంబ. ఆ ముసలాడి చిత్రాలేమీ నాకర్థం కావడం లేదు. మొన్నటికి మొన్న ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళి చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్న రోగులను చూశాడట. నిన్న బిర్లా మందిర్కి వెళ్ళి అక్కడున్న పేదవాళ్ళందరికీ మనిషికు 500 ఇచ్చి వచ్చాడట. సికింద్రాబాద్లోని ఓల్డ్ ఏజ్ హోమ్కి 50 లక్షలు దానం చేశాడట, అకౌంటెంట్ చెప్పాడు. ఎంత డబ్బు వృధాగా ఖర్చు చేస్తున్నాడో అరుణ్ కుమార్ అన్నాడు బాధగా. అక్కడికి అదేదో తన సొంత సొమ్మైనట్లు. ఇవన్నీ చూస్తుంటే ముసలాడికి ఏ గుండె జబ్బో ఉన్నట్టుంది, లేకపోతే క్యాన్సర్ ఉందో. సడన్ గా పోతాడని డాక్టర్ చెప్పాడట అంది సూర్యాంబ. ముందు మీరు అనవసరమైన ఊహాగానాలు కట్టిపెట్టండి. అతని మీద పేపర్స్లో రెగ్యులర్గా వస్తున్న పునర్జన్మ కథలు చదువుతున్నారు కదా, అదో పిచ్చి. ముందు జరగబోయే కథ గురించి ఆలోచించాడు, విసుగ్గా హెచ్చరించాడు సుబ్రహ్మణ్యం. నేను ఎలాగోలా చీకటి పడ్డాక వెనుక గోడ దూకి లోపలికి వస్తాను. అక్కడి నుంచి సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళడం ఎలా? అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళని చూస్తే భయంగా ఉంది అన్నాడు అజయ్. విశ్వకర్మ ఆ రోజు ఇక్కడే ఉంటే ఎలా? అతన్ని ఇక్కడి నుండి ఎలాగైనా పంపేయాలి. ఎలా? అక్కడ ఉన్న అందరూ తలో రకంగా తమ తమ ఆలోచనలను చెప్తున్నారు. మరి శార్వారి శ్రేష్టలను కూడా సీతామహాలక్ష్మి పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉండమన్నాడట కదా ఆ ముసలాడు. ఫ్లాష్ లాంటి ఐడియా వచ్చింది పద్మప్రియకు. రేపు ఎక్కడే జరగాలనే రూల్ ఏం లేదుగా. అవును, కరెక్టే కదా. అయితే ఎక్కడ? ముత్యాలలో. అమ్మా నాన్నల్ని చూడడానికి సీతామహాలక్ష్మి ముత్యాల వెళుతుంది. ఆ రోజు రాత్రి నేను ప్లాన్ ప్రకారం మహాలక్ష్మిని కృష్ణానది ఒడ్డుకు తీసుకెళ్తాను. అక్కడ రౌడీలు నన్ను అటాక్ చేస్తారు. అజయ్ సీతామహాలక్ష్మిని రేప్ చేస్తాడు. సీతామహాలక్ష్మి మీద మనసు పట్ట అజయ్ రేప్ చేశాడని, అతనితో పెళ్లి చెయ్యకపోతే బాగుండదని విశ్వకర్మకు చెప్తాం. తప్పని పరిస్థితుల్లో మహాలక్ష్మి అజయ్ల పెళ్లి జరిపిస్తాడు విశ్వకర్మ. ఎలా ఉంది ప్లాన్ అంది పద్మప్రియ. బానే ఉంది, కానీ సెక్యూరిటీ మాట ఏమిటి? ప్రశ్నించింది సూర్యాంబ. పల్లెటూరులో సెక్యూరిటీ అంటూ హడావుడి చేయడం బాగోదని విశ్వకర్మతో చెబుతాం. ఏమంటావు? నీ అభిప్రాయం ఏంటి అజయ్? ఎక్కడికంటే ముత్యాలే బెటర్. గుడి వెనక్కి తీసుకుపోతే ఎంత అరిచికి పెట్టినా ఎవరూ రారు. మహాలక్ష్మి నా సొంతమవుతుంది అన్నాడు అజయ్. విశ్వకర్మ బెడ్రూంలోకి వెళ్ళగానే 2 సార్లు ప్రయత్నించాను, వీలవలేదు. ఆ ముసలాడు పగలు ఇల్లొదిలి వెళ్తున్నాడు, రాత్రిపూట వెళ్లడం లేదు అంది సూర్యాంబ. దొంగతనానికి పగలైనా రాత్రైనా ఒకటే. రేపెట్టి పరిస్థితుల్లోనూ అతని బ్యాంకు కార్డులు, పాస్బుక్లు, మిగతా వస్తువులు మనకు దక్కాలి. ఆ బ్యాంక్ బుక్స్ వల్ల మనకేంటి ఉపయోగం అని అడిగాడు అజయ్. చాలా ఉంది. ముందు ఏ ఏ బ్యాంకుల్లో ఎంతెంత డబ్బు, నగలు ఉన్నాయో తెలుస్తుంది. తర్వాత పెళ్ళైపోయాక మన ప్లాన్ని అమలు పరుస్తాం అన్నాడు సుబ్రహ్మణ్యం. ఎంతకీ మనవాడి మీద డౌటు. మన ప్రోగ్రాం అంతా మనవాడు చేసే రేప్ మీదే ఆధారపడి ఉంటుంది అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఇష్టమైన అమ్మాయిని రేప్ చేయడంలో థ్రిల్ ఉంటుంది అన్నాడు అజయ్ కూడా నవ్వుతూ. డబ్బు కోసం ఎలాంటి వాళ్ళం ఎలా అయిపోయామో తనలో తాను అనుకున్నట్లుగా అంది సూర్యాంబ. కృష్ణా జిల్లా మారుమూల గ్రామం మున్నలూరు. ఆ గ్రామంలో వాగు ఒడ్డున ఉన్న విశాలమైన శ్మశాన ప్రదేశంలో ఏదో ఆనవాళ్లను గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తున్నాడు విశ్వకర్మ. దూరంగా తుమ్మ చెట్టు కింద నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తున్నారు శార్వారి, ప్రొఫెసర్ వేణుగోపాలరావు. కళ్లల్లో తడి.
గత నెల రోజులుగా విశ్వకర్మ ప్రవర్తన మరీ వింతగా ఉంది కదండి అన్నాడు శార్వారి ఏడుపు నాపుకుంటూ. అవును, కొన్ని విషయాలు తెలిసిన వేణుగోపాలరావు అన్నాడు భారంగా. కారణమేమిటి? ఆయన చనిపోతున్నారా? తనలో తొలుస్తున్న సందేహాలను అడిగాడు శార్వారి. శార్వారి మనోభావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, మనకు తెలియని అర్థం కాని గొప్ప విషయాలు, అంతఃశక్తి విశ్వకర్మలో ఉన్నాయి నెమ్మదిగా చెప్పాడు ప్రొఫెసర్ వేణుగోపాలరావు. ప్రొఫెసర్, ఇలా రండి. విశ్వకర్మ గొంతెత్తి బిగ్గరగా పిలవడంతో శ్మశాన స్థలంలో నిలబడిన విశ్వకర్మ దగ్గరకెళ్లారు ప్రొఫెసర్ శార్వారి. ప్రొఫెసర్, ఇక్కడే ఇక్కడే మా అమ్మగారిని దహనం చేశాం 40 ఏళ్ల క్రితం. ఆ రోజుల్లో సమాధిని నిర్మించడానికి కూడా నా దగ్గర ధనం లేని పరిస్థితి. చెమ్మగిలిన కళ్ళతో ఆ మట్టిని చేతుల్లోకి తీసుకుని కళ్ళకద్దుకుని ఆ స్థలానికి నమస్కరిస్తూ 10 నిమిషాల సేపు అలాగే ఉండిపోయాడు విశ్వకర్మ. జననీ జన్మభూమిత్య స్వర్గాదపి గరీయసి అని ఉత్తినే అనలేదు మన పెద్దలు. ఆ పేగుబంధమే నన్ను ఇంత దూరం లాక్కొచ్చింది. చూడండి, ఆ ఊరులోంచి హైదరాబాద్ నేషనల్ హైవే మీదకు కారు వస్తున్నప్పుడు అన్నాడు. అతని కళ్ళ ముందు 60 ఏళ్ల తల్లి స్వరూపం కదలాడింది. ఆ వెంటనే మహాలక్ష్మి రూపం. బీజానికి బీజాక్షరానికి ఉన్న పవిత్రత ప్రపంచంలో దేనికి లేదు. బీజక్షేత్రానికి కేంద్ర బిందువు తల్లి. చిన్నప్పుడు తల్లి వెనక పొలాల్లోకెళ్లడం, పనిచేస్తూ చెమటను తుడుచుకుంటున్న తల్లిని చూడటం, ఆకలితో ఉన్న తనకు అన్నం తినిపించటం, స్కూలుకు పంపించడం, స్కూల్ నుంచి వచ్చే తన కోసం ఎదురు చూడటం, తన చదువు కోసం చేతి గాజులు, మెడలో గొలుసు, ఆఖరికి చెవి పోగులు కూడా కంచిన చెర్ల వెళ్లి అమ్ముకొచ్చిన అమ్మ, అన్ని దృశ్యాలు గుర్తుకొస్తున్నాయి విశ్వకర్మకు. అంతులేని దుఃఖంలో అంతులేని ఆనందాన్ని ఇస్తున్న క్షణాలవి. సీతామహాలక్ష్మి పెళ్లి వారం రోజులే ఉంది. అకస్మాత్తుగా తన రూంలోకి వచ్చిన విశ్వకర్మను చూడగానే లేచి నిలబడింది సీతామహాలక్ష్మి. ఇప్పుడే మీ నాన్నగారు అమ్మగారు ఫోన్ చేశారు. పెళ్లికి వారం రోజుల ముందు పంపితే పెళ్లి కూతుర్ని చేయడం, ఇంటి ముందు పందిరి వేయడం లాంటి ముచ్చట్లన్నీ జరుపుకోవడానికి బాగుంటుందని. దూరంగా నిలబడిన వదిన సూర్యాంబ, అక్క పద్మప్రియుల వైపు చూసింది సీతామహాలక్ష్మి. రేపే వెళ్ళండి, మీకు తోడుగా మీ వాళ్లతో పాటు శ్రేష్ఠ కూడా ఉంటుంది అన్నాడు విశ్వకర్మ సంతోషంగా తలూపి. మరి మీరెప్పుడొస్తారు అడిగిందామె. తలెత్తి ఒక్కసారి ఆమె కళ్ళల్లోకి చూసి, నేను మీతోనే ఉంటానమ్మా అన్నాడు విశ్వకర్మ. వెంటనే శ్రేష్ఠ వైపు తిరిగి, చూడు శ్రేష్ఠ, మహాలక్ష్మి గారి కోసమని ముంబై నుంచి నగలు చీరలు తెప్పించాను. 2 సూట్ కేసులు నా రూంలోనే ఉన్నాయి, తీసుకోండి. అలాగే సీతామహాలక్ష్మి గారు ఎక్కడ ఉంటే అక్కడికి నువ్వు ఉండాలి. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ 1000 కళ్లతో ఆమెను కనిపెట్టుకుని ఉండాలి. నీతో లైసెన్స్డ్ రివాల్వర్ తీసుకెళ్ళు. ఎందుకో అర్థం చేసుకో. ఆమెను పెళ్లి కూతురును చేసే బాధ్యత కూడా నీదే. ఏదైనా అవసరం ఉంటే సెల్లో నన్ను కాంటాక్ట్ చెయ్యి. డబ్బు ఏర్పాట్లు శార్వారి చూస్తాడు అని చెప్పాడు. అదే సమయంలో శార్వారి అక్కడికి వచ్చాడు. నేను హంపీలో ఏర్పాట్లు చూసుకుని ముత్యాలు వెళ్తాను సార్. రాజమండ్రి వెళ్లాలన్నారు కదా, కార్ రెడీగా ఉంది చెప్పాడు అతను. 10 నిమిషాల తర్వాత కారులో కూర్చుని, ఇవాళ గోదావరి నది ఒడ్డున ప్రశాంతంగా గడిపొస్తాను. ఇక్కడ జాగ్రత్త. మహాలక్ష్మి గనక ప్రాణాల్ని సైతం లెక్క చెయ్యని బలిష్ఠులు తెలివి కలవారైన 2 సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయి చెప్పాడు విశ్వకర్మ. విశ్వకర్మ హాల్లోంచి బయటకు వెళ్ళగానే శ్రేష్ఠ కంటే ముందు విశ్వకర్మ బెడ్రూమ్లోకి వెళ్ళి అక్కడున్న 2 సూట్ కేసుల్ని సీతామహాలక్ష్మి బెడ్రూమ్లోకి తెచ్చి ఓపెన్ చేశారు సూర్యాంబ, పద్మప్రియ. ఒక సూట్ కేసు నిండా రకరకాలైన నగలు, కళ్ళు మిరుమిట్లు గొలిపే నగలు, దాదాపు 25-30 లక్షల వరకు ఖరీదు చేస్తాయవి. 2వ సూట్ కేసు నిండా చీరలు, బెనారస్, కంచి, ఆరణి చీరలు. ఎన్ని చీరలో, ఎన్ని నగలో. ఇన్ని నగలు నువ్వు పెట్టుకుంటావా? నాకు ఈ వజ్రాల హారం ఇవ్వవా? ఆ హారాన్ని తీసుకుంటూ అడిగింది అక్క పద్మప్రియ. నేనెక్కడ పెట్టుకుంటాను? నాకు నగల మీద ఎప్పుడూ మోజులేదు అక్క. వదిన, మీకెన్ని కావాలో తీసుకోండి అంది సీతామహాలక్ష్మి. సరిగ్గా అదే సమయంలో బయట నుండి లోపలికొచ్చారు సుబ్రహ్మణ్యం, అరుణ్ కుమార్. సూర్యామ్మను పక్కకు పిలిచి చెప్పాడు అరుణ్ కుమార్. ఇవాళ రాత్రి విశ్వకర్మ ప్యాలెస్లో ఉండటం లేదు. రాజమండ్రిలో కడుతున్న సమాధిని చూడటానికి వెళుతున్నాడు. అయినా నాకు అనుమానం, సమాధి ఎవరికి కట్టిస్తున్నాడు? ఓ పక్క పెళ్లి ఏర్పాట్లు, మరో పక్క సమాధి ఏర్పాట్లు. ఎందుకు చేస్తున్నాడు ఈ తెక్కల పనులన్నీ? విశ్వకర్మ నిజంగానే పిచ్చివాడేమో, కానీ మనం కాదుగా. ఇదే మంచి అవకాశం అన్నాడు అతను.
ఏదో పని మీద సీతామహాలక్ష్మి లోపలికెళ్ళగా నలుగురు ఓ చోట గుమిగూడారు. రేపు మహాలక్ష్మిని ముత్యాలు తీసుకెళ్తున్నాం. అమ్మా నాన్నల చేత అడిగిస్తే వారం రోజుల ముందు మహాలక్ష్మిని అక్కడికి పంపడానికి ఒప్పుకున్నాడు విశ్వకర్మ. కానీ శ్రేష్ఠ కూడా వస్తోందట. పైగా 2 సెక్యూరిటీ గార్డులట చెప్పింది పద్మప్రియ. వాళ్ళని మేనేజ్ చేయడానికి మేం కూడా వస్తాం చెప్పాడు సుబ్రహ్మణ్యం. అయితే అజయ్కి వెంటనే ఈ విషయం తెలియజేయండి అంది సూర్యాంబ. సీతామహాలక్ష్మిని రేప్ చేయాలనే తహతహలాడుతూ రెడీగానే ఉన్నాడు అన్నాడు అరుణ్ కుమార్. మేము సూట్ కేసులు తేగానే విశ్వకర్మ బెడ్రూమ్ లాక్ చేసేసి వెళ్ళిపోయాడు శార్వారి అంది పద్మప్రియ. ఎవ్వరూ లేని టైం చూసి వెనుక కిటికీ ఓపెన్ చేస్తాను, తర్వాత మీ పని మీరు చెయ్యండి అంటూ బయటకొచ్చి విశ్వకర్మ బెడ్రూమ్ వెనుక వైపుకి వెళ్ళిపోయాడు సుబ్రహ్మణ్యం. మొత్తం 6 కిటికీలు లోపల నుంచి లాక్ చేసి ఉన్నాయి. మెయిన్ గేట్ వైపు చూశాడు. దట్టమైన చెట్లు. ఆ చెట్ల కొమ్మల మధ్య నుంచి గేటు దగ్గర బెంచి మీద కూర్చున్న సెక్యూరిటీ గార్డ్ పునికిపాట్లు పడుతున్నాడు. రాత్రి 10 గంటలు దాటింది. మహాలక్ష్మి ఎస్టేట్ బిల్డింగ్ చీకట్లో నిద్రపోతున్నట్లుగా ఉంది. రేపు ఉదయాన్నే ముత్యాలకు బయలుదేరుదాం. టీవీ కట్టేసి పడుకో. సూర్యాంబ పద్మప్రియ పోవటంతో టీవీ కట్టేసి డోర్ లోపల నుంచి లాక్ చేసుకుని పడుకుంది సీతామహాలక్ష్మి. సరిగ్గా అదే సమయంలో సూర్యాంబ పద్మప్రియ తమ రూమ్స్లోని బ్యాక్ డోర్స్ గుండా బయటకొచ్చి విశ్వకర్మ బెడ్రూమ్ విండో ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్న సుబ్రహ్మణ్యం, అరుణ్ కుమార్ వైపు నడిచారు. తలుపు వచ్చిందా అని అడిగారు. లేదు చెప్పాడు అరుణ్ కుమార్. రంపంతో కోసేస్తే గాని వచ్చేట్టుగా లేదు అన్నాడు సుబ్రహ్మణ్యం రంపాన్ని అందుకుని. రేపు ఎవరికైనా అనుమానం వస్తే మనల్ని అడిగే గుండె ధైర్యం ఎవరికైనా ఉందా? అడిగినప్పుడు చూసుకుందాం అన్నాడు అరుణ్ కుమార్ ధైర్యంగా. 20 నిమిషాల తర్వాత విండో చెక్క ఊడిపోయింది. అలాగే ఐరన్ గ్రిల్స్ను కూడా ఊడదీశారు. మగవాళ్ళిద్దరూ బయట చాపలా ఉండగా ఆడాళ్ళిద్దరూ టార్చ్ లైట్లు పట్టుకుని లోపలికి దూరారు. విశాలమైన బెడ్. ఆ బెడ్ పక్కన లాకర్. తన దగ్గరున్న మారు తాళాలతో ఆ లాకర్ను తెరవడానికి ప్రయత్నించారు. రాలేదు. మామూలు తాళం ఉన్నా ప్రత్యేకంగా నెంబర్స్ ఉన్నాయి చూసావా? బ్యాంకులో ఉండే లాకర్ లాంటిది, కష్టం అంది సూర్యాంబ. పద్మప్రియ తలగడ కింద, పరుపు కింద, కిటికీల్లోనూ వార్డ్రోబ్స్లోనూ వెతకసాగింది. వేదాంత పుస్తకాలు, దేవుని పటాలు, విగ్రహాలు. ముసలాడు మహాగడ్కుడు ఏమీ బయట పెట్టలేదు అంటూ బాత్రూంలోకి వెళ్ళి చూసింది. అక్కడ ఏమీ లేదు. కానీ విశాలమైన ఆ గదిలోకి వెళ్ళగానే గణగణమని సెక్యూరిటీ అలారం మోగసాగింది. ఆ సౌండ్ పెరిగిపోవటంతో కంగారు పడిన వారు కిటికీలోంచి బయటకు దూకేశారు. నలుగురు తమ బెడ్రూమ్స్లోకి వెళ్ళిపోయారు. అమితమైన వేగంతో వెళ్లారు. విశ్వకర్మ రూంలోనూ సీతామహాలక్ష్మి రూంలోనూ రహస్యంగా అమర్చిన సెక్యూరిటీ అలారమ్స్ రాత్రి వేళల్లో పనిచేస్తాయి. తమ పరిధిలోకి వచ్చే అడుగుల శబ్దాన్ని అలారమ్స్కి అమర్చిన కంప్యూటర్స్ ఆకర్షించి సంకేతాలు అందించగానే ఆఫ్ చేసే వరకు అలా నిరంతరాయంగా బెల్ మోగుతూనే ఉంటుంది. ఆ రూమ్స్లోనూ సెక్యూరిటీ రూమ్స్లోనూ కూడా. ప్రమాదాన్ని గుర్తించిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మరికొందరు గార్డులు మెయిన్ బిల్డింగ్ వైపు పరిగెత్తారు. మరికొందరు బిల్డింగ్ వెనక కాంపౌండ్ వాల్ వైపు పరిగెత్తి పొజిషన్స్ తీసుకున్నారు. శార్వారి, శ్రేష్ఠ కూడా తమ రూమ్స్లోంచి బయటకు వచ్చారు. కంగారుగా విశ్వకర్మ రూమ్ వైపు పరిగెత్తారు. శార్వారి బెడ్రూమ్ డోర్స్ తెరవగా చీఫ్ సెక్యూరిటీ గార్డ్స్ ఆ గదిని పూర్తిగా పరిశీలించారు. కింద పడిన ఎడమ విండో చెక్క, ఎవరో వ్యక్తులు లోపలికి వచ్చినట్లుగా ధృవీకరించే పాదముద్రల్ని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గుర్తించాడు. అందరూ నలువైపులా రోడ్డు మీదకు పరిగెత్తారు. అరగంట గడిచింది. ఆ తతంగాన్నంతా అమాయకంగా గమనిస్తూ నిలబడ్డారు సుబ్రహ్మణ్యం, అరుణ్ కుమార్, సూర్యాంబ, పద్మప్రియ. ఏమిటి శార్వారి, ఏమిటిదంతా? ఈ అలారం ఏంటి అడిగాడు సుబ్రహ్మణ్యం. ఎవరో విశ్వకర్మ గారి రూంలోకి ప్రవేశించారు. బహుశా దొంగయి ఉంటాడు అంది సూర్యాంబ. దొంగ కాదు, దొంగలే. 4 పాదముద్రలు కార్పెట్ మీద ఉన్నాయి చెప్పాడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. ఆ గదిలో ఏముంటుందని వెళ్ళాడో, ఎంతలో వచ్చి అంతలో ఎలా మాయమైపోయాడబ్బా దొంగ అంది పద్మప్రియ ఆశ్చర్యపోతున్నట్లుగా. నువ్వు డైలాగులాపు, మరీ డైలాగులు ఎక్కువైతే మన మీద అనుమానం వస్తుంది నెమ్మదిగా కసురుకున్నాడు సుబ్రహ్మణ్యం. ఆ రూమ్ని తనొకసారి పూర్తిగా పరిశీలించాక ఏమీ పోలేదని నిర్ధారించుకున్న శార్వారి లాక్ చేసి తన రూంలోకి వెళ్ళబోతూ అక్కడున్న శ్రేష్ఠను చూసి ఆగాడు. ఇద్దరూ గార్డెన్లోకి నడిచారు. ఎవరొచ్చుంటారు అంది శ్రేష్ఠ. అదే నాకు అనుమానంగా ఉంది అన్నాడు శార్వారి. నా అనుమానం వాళ్ల మీదే ఉంది. ఆ 4 పేర్లు చెప్తూ అన్నది శ్రేష్ఠ.
ఆమె చెప్పిన పేర్లు విని ఆశ్చర్యపోతూ, వాళ్ళ అన్నాడు శార్వారి. అవును, నేను సాయంత్రం కారులో వస్తుండగా కరెక్ట్గా విశ్వకర్మ గారి బెడ్రూమ్ వెనక నిలబడిన సుబ్రహ్మణ్యాన్ని చూశాను. అక్కడ కిటికీ రెక్క తొలగిపోవటానికి, అతను అక్కడ నిలబడటానికి ఏదైనా లింక్ ఉందేమో ఆలోచించు ఆలోచనగా అంది శ్రేష్ఠ. ఆ విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు శార్వారి. తెరలు తెరలుగా మంచు కురుస్తోంది. మంచుగాలి జివ్వుమనేలా చల్లగా ఒంటికి తగులుతూ ఉండటంతో చీర కొంగును భుజాల చుట్టూ తిప్పి కప్పుకుని రాతి అరుగు మీద కూర్చుంది శ్రేష్ఠ. అలా ఏకాంతంగా వాళ్ళిద్దరూ కూర్చుని చాలా రోజులైంది. విశ్వకర్మ కలిసిన దగ్గర నుంచి జరుగుతున్న సంఘటనలన్నీ చాలా చాలా వింతగా ఉన్నాయి కదూ. రీఇన్కార్నినేషన్ పత్రికలో వచ్చినట్లుగా విశ్వకర్మ త్వరలో చనిపోతారని, పునర్జన్మ పొందుతారని రాయడం నిజమేనా అడిగింది శ్రేష్ఠ. నాకు నీలాగే సందేహాలున్నాయి, కానీ మనం పర్సనల్ లైఫ్కి దూరమైపోయాం కదూ అన్నాడు అతను. మనం అని అతను అనడంతో ఆశ్చర్యపోయిందామె. శ్రేష్ఠ, ఆశ్చర్యపోతున్నావా? అవును అందామె. నీతో చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను అన్నాడు శార్వారి నెమ్మదిగా. ఏమిటి? నా మీద నీ అభిప్రాయం ఏమిటి? అదే ప్రశ్న నేను వేస్తే నవ్వుతూ అడిగిందామె. మనమిద్దరం దొంగలమే కదూ అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు శార్వారి. దగ్గరగా తీసుకుని ఆమె పెదవుల్ని ముద్దు పెట్టుకున్నాడు. అంత చలిలోనూ శ్రేష్ఠ శరీరం వేడెక్కిపోయింది. ఎవరైనా చూస్తారు అందామె. ఆడవాళ్ళు ఎవరైనా చూస్తారు అనంటే దాని అర్థం ఏంటో తెలుసా అని అడిగాడు శార్వారి. ఏంటి అని అడిగింది శ్రేష్ఠ. నువ్వేం చేసినా నాకు అభ్యంతరం లేదు అని అంటూ ఆమె పెదవుల మీద రెండోసారి ముద్దు పెట్టుకున్నాడు. శ్రేష్ఠ అందంగా నవ్వింది, సిగ్గుపడుతుంది. ఆ మస్క వెన్నెల్లో ఆమె సిగ్గుపడటం మరింత అందంగా ఉంది. రాజమండ్రి ఆనంద్ రీజెన్సీ హోటల్ 4th ఫ్లోర్లో చివరగా ఉన్న ప్రెసిడెంట్ సూట్లో విశ్వకర్మ నెమ్మదిగా పచార్లు చేస్తూ ఆలోచిస్తున్నాడు. ప్రపంచంలో ఎవ్వరికీ ఎన్నడూ ఎదురుపడని విచిత్రమైన ఉద్వేగ క్షణాలు. తన మరణం తనకు తెలుసు, తన మరణం తర్వాత కూడా తనకు తెలుసు. తాను చూసుకుంటూ తానేం కాబోతున్నాడో, తన పట్ల భగవంతుడు ఏ నిర్ణయం తీసుకున్నాడో ఎవరికైనా చెప్పినా తన వైపు పిచ్చివాళ్లా చూస్తారే తప్ప జరగనున్నది నిజమని నమ్మరు. తనను చూడకుండానే, తనను సంప్రదించకుండానే ఒక్కో పత్రిక ఒక్కో రకంగా రాస్తోంది తన గురించి. ప్రత్యేకంగా ప్రతి పత్రిక తెప్పించి చూడకపోయినా అప్పుడప్పుడు యోగ దృష్టితో ధ్యానంలో నిమగ్నుడైనప్పుడు చూస్తే తన గురించి వస్తున్న విచిత్రమైన వార్తలు తనకే నవ్వు తెప్పిస్తున్నాయి. ఎక్కడ మొన్నలూరు, ఎక్కడ న్యూయార్క్, 10,000 మైళ్ళ దూరం, ఎంతటి అనంతయాత్ర, ఎన్ని మజిలీలు, ఎన్ని మలుపులు. ఒక్కోసారి తనకే దిగ్భ్రాంతి కలిగిస్తోంది. కిటికీకి దగ్గరగా వెళ్ళి కట్టను తొలగించి రాజమహేంద్రవరాన్ని ఒక్కసారి 180 డిగ్రీల కోణంలో చూశాడు. ఆ వెంటనే రూమ్కి లాక్ చేసి రాజమండ్రి రోడ్ల మీద నడవడం ప్రారంభించాడు. అరగంట సేపు అలా నడిచి నది ఒడ్డుకు చేరుకున్నాడు విశ్వకర్మ. పవిత్ర గోదావరి తీరం. అప్పుడు సమయం రాత్రి 10:30 దాటింది. తన సమాధి స్థలంలో చాలాసేపు కూర్చున్నాడు విశ్వకర్మ. ఆ తరువాత నెమ్మదిగా లేచి గోదావరి ఒడ్డున గల ఈశ్వరుని గుడి ప్రాంగణంలో కూర్చున్నాడు. గత కొన్ని రోజులుగా తనను అదే పనిగా వేధిస్తున్న అంతర్యాతన లిప్తలో మాయమైపోయినట్లుగా ఉంది. మిథ్యలోంచి వాస్తవంలోకి వచ్చినట్లుగా ఉంది. భగవంతుని సన్నిధిలో భౌతిక ప్రపంచం గురించి ఆలోచించడం, భౌతిక ప్రపంచంలో భగవంతుని గురించి మనిషి ఆలోచించడం మామూలే. తను చనిపోతున్నాడు. వారం రోజుల్లో ఆ భాగ్న మహానంద విశ్వకర్మను ఒక్కొక్కప్పుడు గొప్ప సత్యం తెలుసుకున్న గొప్పదనంతో నింపుతోంది. ఆ విషయం తెలియకపోతే బాగుండేది కదా అని అనుకున్నప్పుడు నిరాశలోకి కూరుకుపోతున్నాడు. వెన్నెల పుచ్చపువ్వులా ఉంది. గోదావరి మీద అల్లనల్లన కదులుతున్న అలలు. తెల్లని వస్త్రంలా ఉంది. దూరంగా చెట్టు కింద కారు పక్కనున్న డ్రైవర్. ఈ పెద్దాయన రాత్రంతా గోదావరి ముందు కూర్చుని గోదావరి నదినే చూస్తాడా? డ్యూటీ మార్పించుకుంటే బాగుండేది అనుకున్నాడు బీడీ తీసి వెలిగించుకుంటూ అసహనంగా. అంతలో ఒక్కసారి విశ్వకర్మకు శతానంద జ్ఞాపకానికి వచ్చాడు. అంతలోనే ఆశ్రిత, కోడలు అపురూప జ్ఞాపకం వచ్చారు. అకస్మాత్తుగా అతనిలో కలిగిన కోరిక శతానందను చూడాలి, మనవరాలు ఆశ్రితతో ఆడుకోవాలి, అపురూపతో మాట్లాడాలి. ఆ ఆలోచనతో ఒక్క క్షణం పాటు కళ్ళు మూసుకున్నాడు విశ్వకర్మ. న్యూయార్క్, మాన్హట్టన్, పోర్ట్ వాషింగ్టన్ ఎవెన్యూ, హడ్సన్ రివర్,
రివర్ సైడ్ పార్క్, లిల్లీ ప్యాలెస్. సర్రుమని మెయిన్ గేట్ దగ్గరకొచ్చి ఆగిన కారులోని వ్యక్తిని చూడగానే సెక్యూరిటీ చీఫ్ వెన్నులో చలిపుట్టి గబగబా గేటు తెరిచి సెల్యూట్ చేశాడు. కారులో విశ్వకర్మ. కారు దిగి నలువైపులా చూస్తున్నాడు అతను. గార్డెన్లో పనిచేస్తున్న పనివాళ్లు తలెత్తి చూస్తున్నారు. న్యూయార్క్లో ఉన్నంతకాలం వారానికి ఒక్కసారన్నా శతానంద్ ఇంటికొచ్చి డిన్నర్ చేసి వెళ్ళిపోయేవాడు విశ్వకర్మ. కొన్ని నెలల దూరం, కొన్ని సంవత్సరాల దూరంలో ఉంది. 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నవాడు అయ్యర్ చేతులు కట్టుకుని అయ్యగారు బావున్నారా అని పలకరించాడు. నువ్వు బావున్నావా? బాబు ఎక్కడున్నాడు? ఆశ్రిత కోడలు ఎక్కడా అంటూ హాల్లో కడుగు పెట్టాడు. స్కూల్కి వెళ్ళడానికి బూట్లు తొడుక్కుంటున్న ఆశ్రిత ఆయాను పక్కకు నెట్టేసి తాతగారు అంటూ విశ్వకర్మను పట్టేసింది. ఆ స్పర్శ కోసమే అతను ఇంత దూరం వచ్చాడు. మమ్మీ, గ్రాండ్ పా కేమ్, కమ్ ఇమ్మీడియట్లీ అరిచింది ఆశ్రిత. ఆ పిలుపుకి బెడ్రూమ్లో తలదూపుకుంటున్న అపురూప బయటకొచ్చి బాల్కనీలోంచి చూసింది విశ్వకర్మని. ఎలా వచ్చారు? ఎప్పుడొచ్చారు? గబగబా మెట్లు దిగి వచ్చి ఆయన కాళ్లకు నమస్కరించింది వినయంగా. విశాలమైన సోఫాలో కూర్చున్నాడు విశ్వకర్మ. శరీరానికి అలసట లేదు. విశ్వకర్మ మనసే మనోవేగంతో 10,000 మైళ్లను క్షణాల్లో అధిగమించింది. ఆ పరిసరాల వైపు, ఫోటోల వైపు, షాండ్లియర్ వైపు కొత్తవాడిలా చూస్తున్నాడు అతను. అబ్బాయేడి? రాత్రి ఏదో కాన్ఫరెన్స్కి వెళ్ళి 3 గంటలకు వచ్చారు, నిద్రపోతున్నారు అంది. డాడీ? ఆ పిలుపు వినబడ్డ వైపు చూశాడు విశ్వకర్మ సడన్ గా. జోరుగా నడుచుకుంటూ వచ్చి విశ్వకర్మను కౌగిలించుకున్నాడు శతానంద. ఆ స్పర్శ కోసమే వచ్చాడు విశ్వకర్మ. మిమ్మల్ని చూడాలని నేనే వద్దామనుకుంటున్నాను, ఇంతలో మీరే వచ్చారు అన్నాడు హర్షాతిరేకంతో. విశ్వకర్మ కళ్ళల్లో పుత్ర ప్రేమ తాలూకు తడి. ఎలా ఉన్నారు డాడీ? మీ మీద వస్తున్న వార్తలన్నీ చదువుతున్నాను. ఆ వార్తలు చాలా చిత్రంగా ఉన్నాయి అన్నాడు శతానంద. అపురూప వెండి కప్పుల్లో టీతో వచ్చి 2 కప్పుల్ని విశ్వకర్మకు శతానందకు ఇచ్చింది. ఆశ్రిత తాతయ్యతో నేను స్కూల్కి వెళ్ళాలి, టైం అయింది అంది విడిపించుకుంటూ. మామయ్య గారు, మీరు మీ అబ్బాయితో 1 గంట సేపు కబుర్లాడుకోండి, ఇంతలో ఆఫీస్కి వెళ్ళొస్తాను అంది చేతి వాచి చూసుకుంటూ అపురూప. మనవరాలి వైపు, కోడలి వైపు, కొడుకు వైపు చూస్తూ, మీరు ఈవేళ ఎక్కడకు మీ పనుల మీద వెళ్ళడం లేదు, ఎందుకంటే ఇవాళ మీతో సరదాగా గడపాలని వచ్చాను. మళ్ళీ సాయంత్రానికి హైదరాబాద్ వెళ్ళిపోవాలి, చాలా పనులున్నాయి అన్నాడు విశ్వకర్మ. సాయంత్రానికి హైదరాబాద్ వెళ్ళిపోవాలా? 10,000 మైళ్ళు అనంతమైన దూరాన్ని సాయంత్రానికి అధిగమిస్తారా? తెలిసే అన్నారా? ఎలా ఎలా సాధ్యం? సూపర్ సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్ కాంకార్డ్లో ప్రయాణించిన సాయంత్రానికి హైదరాబాద్ చేరుకోవడం సాధ్యమా? ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఇవాళ స్కూల్ హాలిడే. స్కూల్ బ్యాగ్ను దూరంగా విసిరేసింది ఆశ్రిత. ఆశ్రితను తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఎక్కడికి వెళదాం అడిగారు విశ్వకర్మ. దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా పోజు పెట్టి సెంట్రల్ పార్క్లో ఉన్న మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్కి వెళదాం అంది ఆశ్రిత. మీ ఇద్దరి మాట ఏమిటి అడిగాడు కొడుకు కోడల్ని. వీకెండ్ ట్రిప్లా అందరం కలిసి వెళదామా అని ఆశ్చర్యంగా అడిగిందామె. అవునా అపురూప, ఇప్పుడు నాతోనే ఉండాలి. ముందు క్వీన్స్ బుల్వర్డ్, రూజ్వెల్ట్ ఎవెన్యూ, 82 స్ట్రీట్, జాక్సన్ హైట్స్కి వెళ్ళి సామ్ అండ్ రాజ్ షాప్లో షాపింగ్ చేద్దాం. అక్కడ శ్రీధర్ రావు అనే వరంగల్కు చెందిన కుర్రాడున్నాడు. అతను మనకు షాపింగ్లో సహకరిస్తాడు. అక్కడ దాదాపు 500-600 షాపుల దాకా ఇండియన్స్ ఉన్నాయి. నా బిగినింగ్ రోజుల్లో అక్కడికే వెళ్ళి షాపింగ్ చేస్తూ ఉండేవాడిని. అప్పట్లో మాన్హట్టన్లో ఉన్న సోనీ హైమాక్స్ థియేటర్కు వెళ్ళి సినిమా చూడాలని చాలా కోరికగా ఉండేది. టికెట్ కొనడానికి నా దగ్గర $2 ఉండేవి కావు. తర్వాత నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో ఉన్న ఇంటికి ఒకసారి వెళదాం. ఆ తర్వాత మీ ఇష్టం, సినిమాకి వెళదాం, లేకపోతే బ్రాడ్వే షో స్లీపింగ్ బ్యూటీకి వెళదాం ఉత్సాహంగా అన్నాడు విశ్వకర్మ. సినిమాకా? శతానంద తేరపార విశ్వకర్మ ముఖంలోకి చూస్తూ అడిగాడు. ఆ మాటకు అతనికి చాలా సందేహం వచ్చింది. మీరు నిజంగా మీరేనా? ఆ మధ్య నాకు కనిపించి మాయమైపోయిన అదృశ్య వ్యక్తి? చిన్నగా నవ్వుతూ అడిగాడు శతానంద. నేనే లేబోయ్, జీవితంలో ఎప్పుడో తప్ప సినిమాకి వెళ్ళను నేను. సినిమాకి వెళదామంటే ఆశ్చర్యంగా ఉంది కదూ? అంతే మరి, పదండి 1 గంటలో బయలుదేరదామని కొడుకుతో అంటూ కార్డ్లెస్ అందుకుని డాక్టర్ విశ్వనాథన్కి ఫోన్ చేశాడు. ఆయన పిలుపు అందుకున్న విశ్వనాథన్ ఆదరాబాదరాగా వారి ఇంటికి వచ్చాడు. రహస్యంగా తెచ్చుకున్న క్వార్టర్ తాగేసి కారుకు చేరబడి నిద్రపోతున్న డ్రైవర్కి ఒకసారి మెలకు వచ్చింది. కళ్ళిప్పి విశ్వకర్మ కూర్చున్న ప్రదేశం వైపు చూశాడు. అక్కడ అతను కనిపించలేదు.
ఏమయ్యాడు విశ్వకర్మ? సమాధి స్థలం దగ్గర, శివాలయం లోపల మెట్ల దగ్గర, స్నానాల ఘాటు దగ్గర వెతికాడు. ఎక్కడా కనిపించలేదు విశ్వకర్మ. అతనికి ఏదో అనుమానం వచ్చింది. కొంపదీసి ముసలాయన గోదావరిలో దుక్కేయలేదు కదా. ఆ ఆలోచన రాగానే డోర్ తీసి కారు స్టీరింగ్ ముందు కూర్చుని రోడ్ల మీద అటు ఇటు చూస్తూ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి డ్యూటీలో ఉన్న ఎస్ఐని కలిశాడు. విశ్వకర్మ రాజమండ్రి వచ్చారా? గోదావరి ఒడ్డున కూర్చున్న మనిషి కనిపించడం లేదా? రోజు పేపర్లో వస్తున్న న్యూస్ని ఫాలో అవుతున్న ఆ ఎస్ఐ అన్ని స్టేషన్లకు వైర్లెస్ మెసేజెస్ ఇచ్చాడు. కానీ స్వయంగా జీప్లో గోదావరి ఒడ్డుకు బయలుదేరి వెళ్లి వెతికాడు. గోదావరి ఒడ్డును గాని, నగరం వీధుల్లో గాని, విశ్వకర్మ గాని, అలాంటి వ్యక్తి గాని కనిపించలేదు. నిజంగా విశ్వకర్మని నువ్వు చూసావా? ఆయన్నే తీసుకొచ్చావా? డ్రైవర్ని అనుమానంగా అడిగాడు అతను. ఆయన్నే తీసుకొచ్చాను సార్. కావలిస్తే ఆయన పిఏ సార్ వారి గారి సెల్ నెంబర్ ఇస్తాను, ఆయన అడగండి సార్ అని ఆ సెల్ నెంబర్ చెప్పాడు. ఎస్ఐ సార్ వారి సెల్కి ఫోన్ చేశాడు. రాజమండ్రి గోదావరి ఒడ్డుకు వచ్చిన విశ్వకర్మ గారు కనిపించడం లేదా? షాక్ తింటూ అడిగాడు సార్ వారి. అవును సార్, ఎస్ఐ చెప్పాడు. అంటే మీ ఒపీనియన్? అడిగాడు సార్ వారి. మీరు చూసినప్పుడు ఆయన మెంటల్ కండిషన్ ఎలా ఉంది? అడిగాడు ఎస్ఐ. ఓకే, నార్మల్. ఎందుకలా అడుగుతున్నారు? ఏం లేదు, కొంతమంది జీవితంలో వేదాంత ధోరణి బాగా ముదిరిపోయి పిచ్చివాళ్ళు అయిపోవడం, లేదా గోదావరిలో దూకి ఆత్మహత్యలు చేసుకోవడం లాంటి కేసులు ఎన్నింటినో చూశాను. అందుకని నేను బయలుదేరి వచ్చేస్తున్నాను చెప్పాడు సార్ వారు టెన్షన్ ఫీల్ అవుతూ. ఆ విషయాన్ని ఎస్పీకి ఇన్ఫార్మ్ చేసి గోదావరిలో కొంతమంది గజయితగాళ్లను పంపించాడు ఎస్ఐ. అప్పటికప్పుడే రాత్రికి రాత్రి ప్రెస్ రిపోర్టర్స్కి దొరికిన ఆ న్యూస్ చిలవలు పలవలు కథనంతో వివిధ పత్రికల్లో ప్రింట్ అవటం మొదలైంది. మాన్హట్టన్లో 86వ రోడ్లో ఉన్న మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ది ఆర్ట్ బిల్డింగ్లోకి అడుగు పెట్టాడు విశ్వకర్మ. శతానంద, ఆశ్రిత, అపురూప, విశ్వనాథన్. ఎగ్జిబిట్స్ మేనేజర్ విశ్వకర్మను చూడగానే సాదరంగా ఆహ్వానించాడు. కొన్ని వందల రకాల పెయింటింగ్స్, చిన్నపిల్లల బొమ్మలు, రాక్ గార్డెన్, రకరకాలైన మొక్కలు ఆశ్రితకి అన్ని దగ్గరుండి చూపిస్తున్న విశ్వకర్మను చూసి ఆశ్చర్యపోతున్నాడు. డాడీకి ఇంత లేజర్ ఎక్కడ దొరికింది? భార్యతో అన్నాడు శతానంద. అక్కడో గంటన్నర సేపు గడిపాక ఆశ్రిత కోరుకున్న ఒక పెయింటింగ్ను కొని న్యూయార్క్ స్నగ్ హార్బర్కి వెళ్లారు వారందరూ. అక్కడ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్టేటెన్ ఐలాండ్ ఫెర్రీలో షికారు బోటు ఎక్కారు. ఆ బోటు ప్రయాణంలో సముద్రం మధ్యలోకి వెళ్తున్నప్పుడు ఆశ్రితతో పాటు విశ్వకర్మ కూడా కేరింతలు కొట్టాడు. పైకి ఎగురుతూ తుల్లిపడుతున్న నీళ్లను ఖాళీ వాటర్ బాటిల్లోకి పట్టడం ఒక ఆట. 2 గంటలు అలా విహరించిన తర్వాత ఒడ్డుకొచ్చాక 44వ వీధిలో ఫస్ట్ అవెన్యూలో ఉన్న అంబాసిడర్ గ్రిల్ హోటల్లోకి నడిచారు లంచ్ కోసం. ఆశ్రిత ఎంతగానో ఇష్టపడే యాపిల్ ఐస్ క్రీమ్ ఆమెకిస్తూ శతానంద వైపు చూసి వాట్ లంచ్ యు వాంట్ అడిగాడు విశ్వకర్మ. ఇండియన్ అంటూ అపురూప వైపు చూశాడు. నాకు ఇండియన్ అంది అపురూప. ఓకే, ఐ ప్రిఫర్ వరల్డ్ లంచ్ అన్నాడు విశ్వకర్మ. ఆ మాటకు ఆశ్చర్యపోయాడు శతానంద. మెనూ కార్డులోకి చూస్తూ అలాంటి ఐటెం లేదు అన్నాడు. చూడు, నేను క్రియేట్ చేస్తానంటూ మెనూ కార్డు తీసుకుని బేరర్ను పిలిచి పులిహోర ఫ్రమ్ ఆంధ్ర, న్యూడిల్స్ ఫ్రమ్ చైనా, సీ ఫుడ్ ఫ్రమ్ థాయిలాండ్, వీట్ పరోటా ఫ్రమ్ లండన్, అరటికాయ రసం ఫ్రమ్ రష్యా, పీతల కర్రీ ఫ్రమ్ కెనడా, ఫ్రూట్ జ్యూస్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా అని చెప్పాడు విశ్వకర్మ. ఆర్డర్ ఇచ్చిన డిష్లన్నీ అరగంటలోనే వచ్చాయి. ఈ ఫుడ్ తిన్న వాళ్ళందరూ యూనివర్సల్ హ్యూమన్ బీయింగ్స్ కిందే లెక్క. మీరు తింటారా అడిగాడు శతానంద, అపురూప, విశ్వనాథన్లను. ఓ పక్క ఆశ్చర్యపోతుంటే మరో పక్క ఆ ఫుడ్నే ఆర్డర్ చేశారు. లంచ్ చేస్తూ జోక్స్ వేశాడు విశ్వకర్మ. చాలా సిల్లీగా కొంతమందిని అల్లరి పెట్టాడు. విశ్వకర్మ ప్రవర్తనలో మార్పుని సీరియస్గా పట్టించుకుంటూ అతన్ని పరిశీలిస్తున్నాడు విశ్వనాథన్. తర్వాత మాడిసన్ స్క్వేర్ గార్డెన్, హిస్టారిక్ రిచ్మండ్ టౌన్, స్టేటస్ హైలాండ్స్, వేవ్ హిల్స్ చూశాక వాన్ డాన్ స్ట్రీట్లోని సోహో ప్లే హౌస్లో ది లైట్ అండ్ ది డార్క్ అనే సినిమాను చూశాక ఇంటికొస్తున్నారు. దాదాపు 8 గంటలు వాళ్ల మధ్యన గడిపాడు విశ్వకర్మ. ఆయనకు చాలా ఆనందంగా ఉంది. ఉదయం 8 గంటలు రాజమండ్రి పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎదుట కూర్చున్న శార్వారితో, మిస్టరీలా ఉందండి. 50 మంది గజయితగాళ్లు వెతికినా ఏవేవో శవాలు బయటపడ్డాయి, కానీ విశ్వకర్మ గారి గురించి తెలియలేదు అన్నాడు. ఆయనలో ఆత్మహత్య చేసుకోవాల్సినంత పిరికితనం లేదు అన్నాడు శార్వారి. మీరే చెప్తున్నారు రాజమండ్రి వచ్చాడని. ఈ డ్రైవరే స్వయంగా ఆయనతో ఉన్నాడు.
నది ఒడ్డున కూర్చున్న విశ్వకర్మ పడితే నదిలోనైనా పడాలి, లేకపోతే మాయమైపోవాలి. అకస్మాత్తుగా మాయమైపోయి ఉంటాడా అన్నాడు ఎస్ఐ విస్మయంగా. ఏమో, ఎవరు చెప్పగలరు? అలా అంటున్న శారవారి వైపు అనుమానంగా చూశాడు ఎస్ఐ. ఏమో, ఎవరు చెప్పగలరు అంటారేంటి? ఆయనకు హఠాత్తుగా మాయమైపోయే మాయలు మంత్రాలు ఏమైనా వచ్చా? నిజం చెప్పండి బాబు, తలుచుకుంటేనే వెన్నులో చలి పుట్టుకొస్తోంది, నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంటూ అన్నాడా ఎస్ఐ. శార్వారి రకరకాలుగా ఆలోచిస్తున్నాడు. ఎస్ఐ భయానికి బదులిచ్చే ప్రయత్నమే చేయలేదు. అసలు జరుగుతున్నదేమిటో తనకు పూర్తిగా తెలిస్తే కదా ఎస్ఐకి చెప్పటానికి. చాలా రోజుల తర్వాత దాదాపు 40 సంవత్సరాలు విశ్రాంతి తీసుకున్న బెడ్రూమ్లో కిటికీకి దగ్గరగా కూర్చుని హడ్సన్ రివర్ వైపు, నీటి మీద వేగంగా దూసుకుపోతున్న ఫెర్రీస్ వైపు నిశ్చలంగా చూస్తున్నాడు విశ్వకర్మ. ఈ దృశ్యాలను ఇంకా మరెంతకాలం చూడగలడు తను? రివర్కి ఆవల వైపున ఉన్న అడవి నేలను కమ్మిన చిక్కటి మేఘాల్లా కనిపిస్తోంది. అమెరికన్స్ ప్రకృతిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారు, ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్త తీసుకుంటారు. అలా ఎంతసేపు కూర్చున్నాడో అతనికే తెలియదు. ఓసారి తల తిప్పి వెనక్కి చూశాడు. ఏ మంచం మీదైతే తాను 30 సంవత్సరాలు తన భార్యతో సంసారం చేశాడో దాని మీద ఇప్పుడు తన మనవరాలు ఆశ్రిత అలసిపోయి ఆదమరిచి నిద్రపోతోంది. సుమారు 11 నెలలు తాను ఈ భౌతిక ప్రపంచాన్ని చూడలేడు. తనకు కాబోయే తల్లి సీతామహాలక్ష్మి గర్భంలో ముడుచుకుని ముద్దలా ఉండిపోతాడు. ఆ తరువాత తాను ఈ ప్రపంచాన్ని చూసి ఆనందించినా తనను మాత్రం ఇప్పుడున్న ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు ఎవ్వరూ గుర్తుపట్టలేరు. గత జన్మలో తన వాళ్ళైన వాళ్ళు తనను ఒక చిన్న పిల్లాడిలానే చూస్తారు తప్ప విశ్వకర్మగా గుర్తించలేరు. ఉన్నట్టుండి ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు విశ్వకర్మ. అతని కళ్ళ ముందు రాజమండ్రిలో తన కోసం కొందరు వ్యక్తులు కొనసాగిస్తున్న పరిశోధన కనిపించింది. నవ్వుకున్నాడు విశ్వకర్మ. తిరిగి కళ్ళు తెరిచాడు ఆయన. ఎదురుగా తిరిగే హడ్సన్ రివర్. సడన్ గా లేచి హోమ్ కంప్యూటర్ ముందు కూర్చుని ఇంటర్నెట్ ఆన్ చేశాడు. గ్లోబల్ ఇన్ఫో వేర్ వాంప్రీ గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఐఎన్సి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ కన్సల్టింగ్ సర్వీసెస్, 2355 ఓకే ల్యాండ్ రోడ్, సూట్ నంబర్ 28, శాన్ జోస్, సిఏ 95131, యుఎస్ఏ, మిస్టర్ మోహన్ వడ్లపట్ల అని ప్రెస్ చేయగానే మోహన్ వడ్లపట్ల ముఖం స్క్రీన్ మీద ప్రత్యక్షమైంది. అతన్ని చూడగానే విశ్వకర్మ ముఖంలో ఓ విధమైన ఆనందం చోటు చేసుకుంది. నమస్తే మిస్టర్ విశ్వకర్మ, మిమ్మల్ని చూసి ఎన్ని రోజులైందో. ఇంతకాలం ఏమైపోయారు? ఎక్కడున్నారు? మీ గురించి రకరకాలుగా వింటున్నాను. ఆ విషయమే కనుక్కుందామని శతానందకి ఫోన్ చేద్దామని చాలాసార్లే అనుకున్నాను. నా మనస్తత్వం మీకు తెలుసు కదా. అవతల వ్యక్తి అంగీకారం లేకుండా అతని ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవడం ఇష్టం ఉండదని నవ్వుతూ అన్నాడు మోహన్. విశ్వకర్మ చిన్నగా నవ్వాడు. నీలో ఉన్న క్రమశిక్షణ, నీతి నిజాయితీలు, టైం సెన్స్, ఏ పని చేపట్టినా దాని మీద నువ్వు పెట్టే ఏకాగ్రత నాకు బాగా తెలుసు. నమ్మితే ప్రాణమిచ్చే నీ వ్యక్తిత్వం గురించి కూడా నాకు తెలుసు. ఇప్పుడు ఈరోజు ఈ క్షణాన నిన్ను విశ్వసిస్తున్నంతగా నేను మరెవరిని ఈ అమెరికాలో విశ్వసించటం లేదు అని ఒక్క క్షణం ఆగాడు విశ్వకర్మ. ప్రపంచ కమ్యూనికేషన్ రంగాన్ని శాసించే మీలాంటి గొప్ప పారిశ్రామికవేత్త ఇంప్రెషన్నే పొందగలగటం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నాడు మోహన్. నీతో పనిపడింది అన్నారాయన. విత్ ప్లెజర్, చెప్పండి సార్. మీరే పని చెప్పినా నిజాయితీగా మీరు ఇచ్చిన టైంలోనే పూర్తి చేస్తాను. మీ అంగీకారం లేకుండా మీరు అప్పగించే పని గురించి మరో కంటికి కూడా తెలియనివ్వను పూజ్యభావంతో అన్నాడతను. నాకు తెలుసు, అందుకే నీకిప్పుడు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. కొన్ని బాధ్యతలు అప్పగించబోతున్నాను. నేను చెప్పే ప్రతి అక్షరం జాగ్రత్తగా విను. నీ జ్ఞాపకాల అరల్లో నిక్షిప్తం చేసుకో. రహస్యం చెప్తున్నట్లుగా అన్నాడు విశ్వకర్మ. చెప్పండి సార్ అంటూ ముందుకు వంగాడు. నేను న్యూయార్క్లో, నువ్వు శాన్ జోస్లో. మనం దగ్గరగా కూర్చున్నప్పుడు చెప్పాల్సిన విషయాలు. వెంటనే బయలుదేరి న్యూయార్క్ వచ్చేయమంటావా? ఆరాధనాభావంతో అన్నాడు వడ్లపట్ల. నువ్వు రావద్దు, నేనే మరో 10 నిమిషాల్లో నీ దగ్గర ఉంటాను. ఎలా అన్నది అడక్కు, నేను రాగలను. అయితే నీ ఆఫీసులో నువ్వు మాత్రమే ఉండాలి, మరెవరైనా సరే ఉండటానికి వీల్లేదు. కమాన్, క్లియర్ యువర్ ఆఫీస్ ఇమీడియట్లీ, బాయ్ అని విశ్వకర్మ అనగానే కంప్యూటర్ ఆఫ్ అయిపోయింది. విశ్వకర్మ గదిలోంచి బయటకు వచ్చి కోడల్ని పిలిచి మరో గంట వరకు తన బెడ్రూమ్ చుట్టుపక్కలకు ఎవ్వరినీ రానివద్దని చెప్పి తలుపు వేసుకున్నాడు. శాన్ జోన్, ఓక్లాండ్ రోడ్, సూట్ నంబర్ 28లో ఉన్న మోహన్
ఆయన చెప్పింది నమ్మాలో లేదో తెలియకపోయినా వెంటనే తన ఆఫీసు స్టాఫ్ను పంపేసి తన ఆఫీసులో ఒంటరిగా మిగిలిపోయాడు. 8 గంటల విమాన ప్రయాణాన్ని 10 నిమిషాల్లో విశ్వకర్మ ఎలా అధిగమిస్తారు? విశ్వకర్మ గురించి చెబుతున్న విషయాలన్నీ నిజమేనా? రీఇన్కార్నినేషన్ మ్యాగజైన్లో వచ్చిన ఆర్టికల్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు మోహన్ వడ్లపట్ల. అప్పుడే చిన్నగా శబ్దమైంది. మోహన్ చటుక్కున కళ్ళు తెరచి చూశాడు. ఎదురుగా చిరునవ్వుతో విశ్వకర్మ. మోహన్ వడ్లపట్ల జీవితంలో అంత షాక్ ఎప్పుడూ తిని ఉండడు. కళ్ళు నులుముకొని మరీ చూశాడు. ఎదురుగా విశ్వకర్మ. తనను తాను గిచ్చుకుని చూశాడు మోహన్. చురుక్కుమంది. నిజంగానే ఎదురుగా విశ్వకర్మ. కొద్ది క్షణాల పాటు మోహన్కి తల దిమ్మెత్తిపోయినట్లయింది. హలో మై డియర్ మోహన్, కనీసం కూర్చోమని కూడా చెప్పవా? నవ్వుతూ అన్నాడు విశ్వకర్మ. షాక్ నుంచి క్రమంగా తేరుకున్న మోహన్ తనలో కలిగే గగుర్పాటును అణుచుకుంటూ ప్లీజ్ ప్లీజ్ టేక్ యువర్ సీట్ సార్ అని ఫ్రిడ్జ్ దగ్గరకు పరిగెత్తుకెళ్ళి కోకోటింగ్ తెచ్చి ఆయన ఎదురుగా పెట్టి వినయంగా నిలబడ్డాడు. నేను నీకు కొన్ని బాధ్యతలు అప్పగించబోతున్నాను. వాటిని నీ జ్ఞాపకాల అరల్లో నిక్షిప్తం చేసుకో. ఇకపోతే నేను ఇక్కడికి 10 నిమిషాల్లో ఎలా వచ్చానన్న విషయం గురించి ఎక్కువగా ఆలోచించుకో. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఒక వ్యక్తి గాలిలో ప్రయాణం చేయటాన్ని అభూత కల్పనని సైన్స్ అంటోంది. నేటి ప్రపంచ ప్రఖ్యాతికి ఆధ్యాత్మిక చింతనకి కొన్ని వేల యోజనాల దూరం జరిగింది. యోగ చలనాన్ని సైన్స్ కూడా అంగీకరించింది. దాన్ని టెలిపోర్టేషన్ అంటారు. ఇవన్నీ నీకు అర్థం కావాలంటే రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, షిరిడి సాయిబాబా, జగద్గురు శంకరాచార్య గురించిన పుస్తకాలు, వేదాలు, ఉపనిషత్తులు, భారత భాగవత రామాయణాలు క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుంది. భారతదేశాన్ని మించిన దేశం మరెక్కడా లేదు. మీకెంతో చెప్పాలని ఉన్నా ఇప్పుడు నాకంత సమయం లేదు. నేను ఈరోజు సాయంత్రానికి రాజమండ్రి వెళ్ళి అక్కడి నుండి హైదరాబాద్ వెళ్ళాలి అని ఒక్క క్షణం ఆగాడు విశ్వకర్మ. అప్పుడే సన్నటి నవ్వు వినిపించింది విశ్వకర్మకి. ఉలిక్కిపడి చుట్టూ చూశాడు. ఎదురుగా ఏకాక్షుడు. నేను నా పరిధిని దాటి మోహన్తో మాట్లాడుతున్నానా అని అడిగాడు విశ్వకర్మ. కాలాతీతం అయ్యాక చెప్పదలుచుకున్నవి చెప్తున్నావు. ఈ వ్యక్తి నీకంత నమ్మకస్తుడైతే అప్పుడే ఎప్పుడో ఈ విషయాలు ఇతనికి చెప్పి ఉండవలసింది కదా. కాలం ఆసన్నమవుతోంది. వచ్చి గడియలు దగ్గర పడుతున్నాయి కనుక నువ్వు అప్పగించవలసిన బాధ్యతలు త్వరగా ఇతనికి అప్పగించి బయలుదేరటం క్షేమం అని అంటూనే అదృశ్యమైపోయాడు ఏకాక్షుడు. ఆ సంభాషణ విన్న మోహన్ స్థాణువైపోయాడు. మరికొద్ది రోజుల్లో ఈ నేనుగా నీకు కనిపించను. సుమారు 10 నెలల పాటు ఒక రహస్య స్థావరంలో ముడుచుకుని ఉంటాను. నా అడ్రస్ గోల్కొండ కోట దగ్గరున్న మహాలక్ష్మి ఎస్టేట్స్. ఈ క్షణం నుంచి నువ్వు శతానందను 1000 కళ్లతో కనిపెట్టుకుని ఉండాలి. నేను లేనని తెలిసిన మరుక్షణం నుంచి నా కొడుకు చుట్టూ 1000 మంది శత్రువులు కమ్ముకుపోతారు. ఆ ప్రమాదం నుంచి నా కొడుకుని నువ్వే కాపాడాలి. నా కోడలు అపురూపని మనవరాల ఆశ్రితను కూడా కాపాడాలి. అందుకుగాను గ్లోబల్ ఇన్ఫోవేర్ కంపెనీ పేరిట $1 మిలియన్ ఇప్పుడే ట్రాన్స్ఫర్ అయిపోతాయి అని విశ్వకర్మ అంటూ ఉండగానే మోహన్ టేబుల్ మీద ఉన్న కంప్యూటర్ దానంతట అదే ఆన్ అయింది. కంప్యూటర్ స్క్రీన్ మీద గ్లోబల్ ఇన్ఫో పేరిట బ్యాంక్ అకౌంట్ ప్రత్యక్షమైంది. చూస్తూ ఉండగానే ఆ కంపెనీ పేరు మీద ఉన్న డిపాజిట్ $1 మిలియన్ పెరిగిపోయింది. అదంతా చూస్తున్న మోహన్ వడ్లపట్ల అంతులేని అయోమయంలో కూరుకుపోయాడు. కొన్నేళ్ల తర్వాత నేను తిరిగి అమెరికాకు వస్తాను. మన సమావేశం నీకు నాకు తప్ప మరో కంటికి తెలియకూడదు. నీకెప్పుడు ఏ కష్టం వచ్చినా ముందు నీ ఇష్టదైవాన్ని ప్రార్థించి నా భౌతిక రూపాన్ని నీ కళ్ళ ముందుకు తెచ్చుకుని 5 నిమిషాలు ధ్యానంలో గడుపు. చాలు, వస్తాను. చివరి మాటలు పూర్తవుతుండగానే విశ్వకర్మ భౌతిక రూపం అదృశ్యమైపోయింది. మాన్హట్టన్, పోర్ట్ వాషింగ్టన్, రివర్ సైడ్ పార్క్, హడ్సన్ రివర్, లిల్లీ ప్యాలెస్. విశ్వకర్మ బెడ్రూమ్ తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా శతానంద నిలబడి ఉన్నాడు. ఓకే శతానంద, కొన్ని గంటల సేపు మీతో సరదాగా గడిపాను. మరి వెళతాను అన్నాడు విశ్వకర్మ బాధని దాచుకుంటూ. వెళతారా? దిగులు పడిపోయిన శతానంద అడిగాడు. అవును, అక్కడ పనులు చాలా ఉన్నాయి. ఈ 6 రోజుల లోపల చాలా పనులు చేయాలి. 6 రోజులా అంటే అన్నాడు విశ్వనాథన్. ఎవరో అమ్మాయి పెళ్లి జరిపిస్తున్నారటగా, దాని గురించేనా మీరు మాట్లాడుతుంది అడిగింది అపురూప. అవును అపురూప, ఎప్పుడైనా ఆవిడ నీకు ఎదురుపడితే గౌరవంగా చూడు. నీకు పరమ పూజ్యురాలావిడ అన్నాడు విశ్వకర్మ. నీతో 10 నిమిషాలు మాట్లాడాలి శతానంద అంటూ శతానందను అతని గదిలోకి తీసుకెళ్లి
గట్టిగా కౌగిలించుకొని చిన్న పిల్లాడిలా చేశాడు విశ్వకర్మ. డాడీ, ఏమిటిది? ఎందుకు ఈ దుఃఖం అని అడుగుతూనే శతానంద కూడా బోరుమని ఏడ్చేశాడు. చాలాసేపు తేరుకోలేకపోయాడు విశ్వకర్మ. నేనెక్కడున్నా, ఎలా ఉన్నా నా ఆలోచనలన్నీ నీ చుట్టూనే ఉంటాయి. నా గురించి బెంగపడకు. ఈ శరీరం అశాశ్వతం, ఆత్మ మాత్రమే శాశ్వతం అంటూ శతానంద కళ్ళల్లోకి చూశాడు. శతానంద కళ్ళల్లో కన్నీళ్లుక్కాయి. ఒక్కసారి తండ్రి కాళ్ల మీద పడిపోయాడు అతను. 10 నిమిషాల తర్వాత కళ్ళు తుడుచుకుంటూ ఆ రూంలోంచి వచ్చిన విశ్వకర్మ ఆశ్రిత దగ్గరకెళ్ళి ఆమె బొగ్గ మీద ముద్దు పెట్టుకుని అపురూప వైపు చూస్తూ, నువ్వు ఈ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్వే కాదు, చైర్పర్సన్వి కావాలి. తానందుకు రెస్ట్ ఇచ్చి అతని దగ్గర సలహాలు తీసుకోవాలి అన్నాడు నవ్వుతూ. మరో 2 రోజులుండి వెళితే బాగుంటుంది అందామె. లేదమ్మా, వెళ్ళాలి అన్నాడు విశ్వకర్మ. అయినా ఈ టైంలో మీకు న్యూయార్క్ నుంచి ఇండియాకు ఫ్లైట్ ఎక్కడుంది? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు డాక్టర్ విశ్వనాథన్. సూటిగా డాక్టర్ విశ్వనాథన్ కళ్ళల్లోకి చూశాడు. మనిషి నిజంగా తలుచుకుంటే ఫ్లైట్ లాంటి వేగవంతమైన రవాణా సాధనం అవసరం ఉంటుందంటారా డాక్టర్? గంభీరంగా ప్రశ్నించిన విశ్వకర్మ వైపు అందరూ షాక్ తిన్నట్లుగా చూశారు. విశ్వకర్మ చిన్నగా నవ్వి బయలుదేరాడు. పదే పదే వెనక్కి తిరిగి కొడుకు కేసి చూస్తూ కారెక్కి కూర్చున్నాడు విశ్వకర్మ. కారు స్టార్ట్ అయింది. పోర్ట్ వాషింగ్టన్ 190వ స్ట్రీట్ దగ్గర బయలుదేరిన లెక్సాస్ కారు సెంట్రల్ పార్కులోకి వచ్చింది. విశ్వకర్మ సూచనల మేరకు ఇక్కడ కారాపు అన్నాడు డ్రైవర్తో. కారాగింది. సెంట్రల్ పార్క్ మధ్యలో. విశ్వకర్మ కారులోంచి దిగి నువ్వు వెళ్ళిపో అన్నాడు డ్రైవర్తో. నడిచి వెళ్తారా సార్? ఆశ్చర్యంగా అడిగాడు డ్రైవర్. డ్రైవర్కి నవ్వుతాడు విశ్వకర్మ. సమాధానం చెప్పకుండా చీకట్లోకి నడిచాడు. ఆ తరువాత అతని ఆకారం ఆ డ్రైవర్కి కనిపించలేదు. కారు దిగి చాలా అసహనంగా లోపలికి అడుగుపెట్టిన సార్ వారి దగ్గరికి గబగబా వచ్చింది శ్రేష్ఠ. ఏం జరిగింది? విశ్వకర్మ కనిపించారా? లేదు, అదే మిస్టరీగా ఉంది. సీతామహాలక్ష్మి తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. నీతో పాటు వెళదామని ఉండిపోయాను. ఇప్పుడెలా? అంతలో ఏదో కారు ఆగినప్పుడు హడావుడి. లోనుకొచ్చిన విశ్వకర్మను చూసి గబగబా ముందుకెళ్ళి, సార్, నేను ఇప్పుడే రాజమండ్రి నుంచి వస్తున్నాను. ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? విశ్వకర్మ సూటిగా సార్ వారి కళ్ళల్లోకి చూశాడు. రాజమండ్రి అంతా వెతికారా అన్నాడు శ్రేష్ఠ ఇచ్చిన మంచినీళ్ల గ్లాస్ అందుకుంటూ. అవును సార్, గజేతగాళ్ల చేత నది మొత్తం గాలించాం అన్నాడు సార్ వారి. ఎందుకు? నేను ఎలా చనిపోతానో నాకు తెలీదా? నీళ్లలో పడి ఎందుకు చనిపోతాను? మరి రాజమండ్రి అంతా వెతికానంటున్నారు. శ్మశానంలో వెతికారా అడిగాడు విశ్వకర్మ. శ్మశానంలోనా? లేదు సార్. అతని వైపు చూసి చిన్నగా నవ్వుతూ మెట్లెక్కాడు విశ్వకర్మ. అతని వైపే చూస్తూ ఉండిపోయారు వాళ్ళు. న్యూయార్క్, మాన్హట్టన్. మీ తండ్రి విశ్వకర్మ ఫ్లైట్లో ఇండియా నుండి రాలేదు. ఫ్లైట్లో ఇండియా వెళ్ళలేదు. విశ్వనాథన్ మాటలను నమ్మలేనట్లుగా చూశాడు శతానంద. వచ్చింది మా మామగారు కాదా అంది అపురూప. ఫ్లైట్లో రాలేదా? ఫ్లైట్లో వెళ్ళలేదా? అదెలా? సంభ్రమంగా అడిగాడు శతానంద. ఎయిర్పోర్ట్కి ఇప్పుడే ఫోన్ చేశాను. విశ్వకర్మ వాళ్లకు తెలిసిన వ్యక్తి. ఆయన రాలేదని నిర్ధారించారు. శతానంద, అపురూప ముఖముఖాలు చూసుకున్నారు. ఇండియా ఫోన్ చేస్తున్నాను విశ్వకర్మతో మాట్లాడడానికి అంటూ యూనివర్సల్ సెల్ను అందుకున్నాడు డాక్టర్ విశ్వనాథన్. ఇప్పుడు ఆయన అక్కడెందుకుంటాడు? డైరెక్ట్ ఫ్లైట్లో కాకుండా లింక్ ఫ్లైట్లో వెళ్ళి ఉండొచ్చు. ఎందుకంటే ఎంత లేదన్నా ఇక్కడి నుంచి ముంబై, అక్కడి నుంచి హైదరాబాద్ 18 గంటల జర్నీ. ఒకవేళ అక్కడుండి నాతో మాట్లాడితే హైదరాబాదులోని విశ్వకర్మ సెల్ నెంబర్ను ప్రెస్ చేస్తూ అన్నాడు డాక్టర్ విశ్వనాథన్. చేసి చూడండి, ఎలా ఉంటారు అంది అపురూప ఆ సెల్ వైపు సందిగ్ధంగా చూస్తూ. సెల్ నెంబర్ ప్రెస్ చేసి రింగ్ వినిపించడం, అంతలోనే సెల్లోంచి హలో అని వినిపించడంతో, హలో, నేను విశ్వనాథన్ని, అమెరికా నుంచి. నేను విశ్వకర్మని, చెప్పండి. విశ్వనాథన్, మీ సందేహం నిజమే, మళ్ళీ కలుద్దాం, థ్యాంక్ యూ. లైన్ కట్ అయింది. మీ సందేహం నిజమే అన్న మాటకు ప్రతిమల అయిపోయాడు అతను. అంటే తండ్రి తమతో గడిపి వెళ్ళడం అంతా భ్రాంత కాదు, నిజం. కానీ ఏదో మిస్టరీ. ఆయన వచ్చాడు, మనతో గడిపి వెళ్ళాడు. రావడం వెళ్ళడం అంతా నిజం అన్నాడు విశ్వనాథన్. ఎలా వచ్చారాయన? సూక్ష్మ శరీరంతో. వచ్చి వెళ్ళిపోవడానికి కారణం నిన్ను చివరిసారిగా చూడ్డానికి కావచ్చు. కుర్చీలోంచి లేచి బయటికి వెళ్ళిపోతూ అన్నాడు విశ్వనాథన్. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి.
మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాలని సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.